మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాధన పాదం చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఈ సాధనా పాదం యొక్క ఉద్దేశం ఏంటంటే సామాన్య వ్యక్తి కూడా సాధన ఎలా చేయాలి అంటే దానికి ముందుగా మహర్షి పతంజలి క్రియాయోగం చేయని చెప్పారు. ఏం చెప్పారు? క్రియాయోగం ద్వారా మనము సాధనానుష్ఠానంలో ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పారు. దానికి ఏం చెప్పారంటే క్రియాయోగం చేయాలి. క్రియాయోగం అంటే తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం ఈ మూడింటిని చేయడాన్ని క్రియాయోగం అంటాం. ఈ క్రియాయోగం చేయాలని చెప్పాము. కాబట్టి ఈ క్రియాయోగం చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే సమాధి భావనార్థ క్లేశ తనుకరణార్థశ్చ. ఈ క్రియాయోగం చేయడం వల్ల తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సమాధి భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ విషయంలో మనకు శ్రద్ధ కలుగుతుంది. శాస్త్రాల పట్ల శ్రద్ధ కలుగుతుంది. ముక్తి పట్ల, మోక్షం పట్ల శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి అలాంటి భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయంలో ముందుకు వెళ్ళడానికి మనలో భావన కలుగుతుంది. ఇంకా క్లేశాలను తనుకరణార్థశ్చ, క్లేశాలను తగ్గించుకోవచ్చు. ఏంటి ఆ క్లేశాలు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశా, పంచక్లేశా. ఈ క్లేశాలు 5 రకాలంట. ఏంటవి? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశా. ఈ 5 క్లేశాలు అని చెప్పారు. తర్వాత ఇక్కడ అవిద్య అనేది మూల కారణం. ఎందుకు మూల కారణం? పక్కన ఉన్నటువంటి క్లేశాలకు మూల కారణం. అందుకే చెప్పాడు అవిద్య క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. ఈ అవిద్య అనేది ఉత్తరేషాం అంటే ఈ ప్రసవ భూమి, అంటే అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశ క్లేశాలు వెళ్తున్న వాటన్నిటికీ ఉత్పత్తి కారణం. అవి ఎలా ఉంటాయంట? ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణం. ప్రసుప్త స్థితిలో, విచ్ఛిన్న స్థితిలో, ఉదార స్థితిలో, తను స్థితిలో ఉంటాయన్నమాట. ఇవి మిగిలిన 4 క్లేశాలు కూడా. కాబట్టి వీటన్నిటికీ, ఈ క్లేశాల సంతతికి మూల కారణము అవిద్య అని చెప్పాం. సరే, మరి ఈ అవిద్య యొక్క స్వరూపం ఏంటి? అవిద్య యొక్క స్వరూపం అడిగినప్పుడు అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు నిత్య, శుచి, సుఖ ఖ్యాతి అవిద్య అని చెప్పుకున్నాం. అనిత్య పదార్థంలో నిత్యత భావన కలిగి ఉంటాం. అశుచి పదార్థాల్లో శుచి భావన, దుఃఖంలో సుఖ భావన, అదేవిధంగా అనాత్మలో ఆత్మ భావన కలిగి ఉంటానే అవిద్య అని చెప్పుకున్నాం. మరి అస్మిత అంటే ఏమిటి? దృక్ దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత. దృక్ శక్తి అంటే ఆత్మశక్తి, దర్శన శక్తి, బుద్ధి శక్తి, ఈ రెండింటిని ఏకాత్మత ఇవ అస్మిత. ఒకే విధంగా భావించడం, ఒకే రూపంలో ప్రతీతి ఏదైతే అనుభూతి కలుగుతుందో దాన్ని అస్మిత క్లేశం అంటాం. అంటే ఒకేగా భిన్న భిన్నంగా శరీరంని, ఆత్మని భిన్న భిన్నంగా చూసుకోకుండా ఒకే రూపంలో ఎవరైతే చూస్తూ ఉంటారో దాన్ని అస్మిత, అస్మి నేను అనే భావన కలుగుతుంది. కాబట్టి నేననే భావన, దీన్ని అస్మి అంటాం. కాబట్టి దృక్శక్తి, జీవాత్మ శక్తి, బుద్ధి శక్తిని ఒకే విధంగా చూడటాన్ని అస్మిత క్లేశం అని చెప్పుకున్నాము. మరి రాగం అంటే ఏమిటి? సుఖానుషాయి రాగ. మన సుఖానుభూతి ఏదైతే పొందామో మళ్ళీ వాటి పట్ల మళ్ళీ ఆకర్షణ కలిగి ఉండడమే రాగం అని చెప్పాము. అదేవిధంగా దుఃఖానుషాయి ద్వేష. ద్వేషం అంటే ఏమిటి? దుఃఖాన్ని అనుసరించేదే. అంటే దుఃఖానుభూతి ఏదైతే ఉందో మళ్ళా ఆ దుఃఖం పట్ల క్రోధ భావన ఏదైతే ఉందో, ద్వేష భావన, వాటిని నాశనం చేయాలనే భావన ఏదైతే ఉందో దాన్ని దుఃఖానుషాయి ద్వేష. దుఃఖాన్ని అనుసరించి వాటిని నష్టం చేయడం కోసం ప్రవృత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ద్వేషం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అస్మిత క్లేశం అంటే ఏమిటి? స్వరసవాహి విదూషో అపి తథారూఢో అభినివేశ. ఈ స్వరసవాహి అనేది ఈ గత జన్మ సంస్కారం, పూర్వజన్మ సంస్కారం అనేది మన గత జన్మ ఉంది కాబట్టి ఆ పూర్వానుభూతి సంస్కారం మనలో ఉంది. అందుకే సంస్కారం ఉంది కాబట్టి గత జన్మలో మా మృత్యు యొక్క సంస్కారం, చనిపోయినప్పుడు మనకు ఒక
అనుభూతి ఏదైతే కలిగిందో ఆ అనుభూతి మనకు ఆ సంస్కారంలో ఆ చిత్తంలో ఉంది కాబట్టి ఆ అభినివేశ క్లేశమే. అభినివేశం అంటే మృత్యు యొక్క భయం. మృత్యు యొక్క భయం మనం వెంటాడుతుంది. అది ఎవరిని వెంటాడుతుంది? ఒక సామాన్య వ్యక్తినే కాకుండా విదేశో అపి తథారుడ, విద్వాంసుల్లో కూడా అదే విధంగా ఆరుడమై ఉంది ఈ అభినివేశ దుఃఖం. అంటే మృత్యు యొక్క భయము అదే విధంగా స్వ సంస్కార కారణంగా అది అందరినీ ఇబ్బంది పెడుతుంది. అందుకే మృత్యు యొక్క భయాన్నే అభినివేశ క్లేశం అని చెప్పుకున్నాము. అది గత జన్మలో పూర్వానుభూతి మనకు ఉంది కాబట్టి ఆ పూర్వానుభూతి కారణంగానే ఇప్పుడు ఆ భయం మనకు కలుగుతుంది. ఇది కేవలం సామాన్య వ్యక్తికే కాకుండా విద్వాంసులను కూడా సాధకులను కూడా అది పీడిస్తుంది. అంటే వివేక ఖ్యాతి కలిగినంత వరకు ఆత్మ వేరు పదం ఈ బుద్ధి వేరుని తెలుసుకోనంత సేపు మనం ఒకటే ఏకాత్మిత అస్మిత అని చెప్పదా ఒకే విధంగా చూసినంత సేపు ఈ క్లేశం అని వెంటాడుతుంది. ఎప్పుడైతే ఈ దిక్శక్తి వేరు బుద్ధి శక్తి వేరు రెండు విడివిడిగా ఉన్నాయి, వీటి యొక్క స్వరూపం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ మృత్యు యొక్క భయం మనకు ఉండదు. అస్తు ఈ రకంగా మనం 5 క్లేశాలు చెప్పుకున్నాము. సో ఈ 5 క్లేశాలు ఏం చేయాలి? తే ప్రతి ప్రసవ హేయాహ సూక్ష్మాహ. తే సూక్ష్మ అంటే ఈ సూక్ష్మం చేయాలి. ఏ రకంగా సూక్ష్మం చేయాలంటే ప్రతి ప్రసవ హేయాహ. ప్రతి ప్రసవం అంటే ఉత్పత్తి, అంటే బీజ రూపంలో ఉండటం అంట. బీజ రూపంలో ఉందంటే ఎప్పుడో ఒకసారి ఆలంబన వచ్చినప్పుడు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ప్రతి ప్రసవం చేయాలి, ఉత్పత్తి లేకుండా చేయాలి. అంటే దగ్గర వాయిస్ రావట్లేదు గురువు గారు. ఆడియో రావట్లేదు సార్. यत्किमपि न श्रूयते। सर सुनाई नहीं दे रहा सर। జీ ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినపడుతోందండి. జీ ఎక్కడ కట్ అయిపోయిందండి? చాలా 5 minutes అయిందండి. 5 భాగం ప్రతి ప్రసవం ఉత్పత్తి లేకుండా చెయ్యాలి. ఓకే అండి, ప్రతి ఉత్పత్తి లేకుండా చేయాలి. అంటే తే ప్రతి ప్రసవ హేయాహ సూక్ష్మాహ. ఈ 5 క్లేశాలను మనం దగ్ధపించాలి. దగ్ధపించేసిన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. చిత్తం అనేది తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఆ ప్రకృతితో పాటు ఆ చిత్తంతో పాటు చిత్తం ప్రకృతిలో విలీనమైనప్పుడు ఆ చిత్తంతో పాటు ఈ అవిద్యాది క్లేశాలు చిత్తంలో ఉంటాయి. కాబట్టి ఆ క్లేశాలు కూడా అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశాలు కూడా ఆ చిత్తంతో పాటు ప్రకృతిలో విలీనం అయిపోతాయి. ప్రకృతిలోనే విలీనం అయిపోతాయి. సరే, ఒకవేళ బీజ రూపంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? బీజ రూపంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ధ్యాన హేయాహ తద్విత్తయ. ఈ క్లేశాలు బీజ రూపంలో ఉన్నాయనుకోండి, సుషుప్తి అవస్థలో ఉన్నాయనుకోండి, వాటిని ఎలా తొలగించుకోవాలంటే ధ్యాన హేయాహ తద్విత్తయ. ధ్యానం ద్వారా ప్రసంఖ్యాన జ్ఞానం ద్వారా అంటే క్రియాయోగం ద్వారా మనము వీటిని ఈ వృత్తులను అంటే అవిద్యాది క్లేశాలను తొలగించుకోవాలి అని చెప్పుకున్నాం. ఈ అవిద్యాలు ఉన్నప్పుడు ఎటువంటి మనకు ఫలితం వస్తుంది? అది ఏ జన్మలో వస్తుంది? ఈ అవిద్యాది వృత్తులు ఉన్నాయనుకోండి, క్లేశాలు నష్టం చేసుకోలేదు, అవి ఉంటే మనకి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి? ఎప్పుడు ఇస్తాయి ఫలితాన్ని? ఈ జన్మలు ఇస్తాయా? వచ్చే జన్మలు ఇస్తాయా?
ఈ అవిద్యాది క్లేశాలు ఉన్నప్పుడు వ్యక్తికి ఎటువంటి ఫలితాన్ని, ఈ కర్మాశయ సముదాయం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ఈ జన్మలు ఇస్తుందా, లేదా వచ్చే జన్మలు ఇస్తుందా? చాలా కర్మలు, రకరకాల కర్మలు చేస్తున్నాం. ఎప్పుడు వస్తుందంటే దానికి సామాన్య సూత్రం చెప్తున్నాడు మహర్షి పతంజలి. క్లేశమూల కర్మాశయో దృష్ట అదృష్ట జన్మ వేదీయ. ఈ క్లేశమూల కర్మాశయం ఉందనుకోండి, అవిద్యాది కర్మాశయం ఉందనుకోండి, అది దృష్ట జన్మ, ఈ జన్మలు కూడా మనకు ఫలితాన్ని ఇస్తుంది, లేదా అదృష్ట జన్మ వేదనీయ, వచ్చే జన్మలు కూడా ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని కర్మలు ఈ జన్మలో అనుభవించదగ్గవైతే ఈ జన్మలో వచ్చేస్తాయి. కొన్ని మన కర్మలు అటువంటి ఎక్కువగా చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయి, ఈ శరీరం సరిపోదు దాన్ని అనుభవించడం కోసం, సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు, అప్పుడు అదృష్ట జన్మ, వచ్చే జన్మలు కూడా మనకు ఆ కర్మాశయం యొక్క ఫలితాన్ని పరమాత్మ యొక్క కర్మఫల సిద్ధాంత ప్రకారంగా మనకు అది ఉత్పన్నమవుతుంది. సో ఈ కర్మాశయం ద్వారా ఈ జన్మలో వచ్చే జన్మలో మన ఫలితాన్ని ఇస్తుంది చెప్పావు. కానీ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? వచ్చే జన్మలో ఎటువంటి ఫలితం ఇస్తుంది అంటే దానికి సమానం చెప్తున్నాడు. సతిమూలే తద్విపాకో జాత్యాయు భోగాహ. సతిమూలే తద్విపాకో జాతి ఆయు భోగాహ. ఈ మూలం కర్మాశయంలో ఉన్నప్పుడు, ఈ కర్మాశయం ఉన్నప్పుడు ఈ జన్మలో ఫలితం వస్తుంది, వచ్చే జన్మలో ఫలితం వస్తుంది. ఎటువంటి ఫలితం వస్తుంది అంటే ఈ అవిద్యాది క్లేశములు ఉన్నప్పుడు అది ఫలరూపం ఎటువంటి ఫలరూపం ఏమొస్తుందంటే, కర్మాశయం యొక్క ఫలరూపం ఏమొస్తుందంటే జాతి ఆయు భోగం వస్తుంది. ఈ అవిద్యాది క్లేశములు ఉన్నప్పుడు మనకు పరమాత్మ వచ్చే జన్మలు ఏమిస్తా అంట, ఈ జన్మలు చేసింది ఇంకా అనాది కాలం చేసినటువంటి కర్మ సముదాయానికి మొత్తానికి కలిపి జాతి ఆయు భోగము మనకు పరమాత్మ మనిషి కర్మఫల సిద్ధాంతం అనుసారంగా మనకు జాతిని, ఆయును, భోగాన్ని నిశ్చయిస్తాడు. జాతి అంటే మనిషి జాతి, పశు జాతి, లేదంటే వృక్ష వనస్పతుల, లేదంటే ఆయు ఎంత ఉండాలి, ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఆయువు వచ్చి చెప్పుకున్నాం. ఆ రకంగా ఆయువు తీసుకోవాలి. అదేవిధంగా భోగం, ఎంత ఐశ్వర్యం ఇవ్వాలి, ఎంత ధనం ఇవ్వాలి నీకు, అక్కడ ఎంత నీ కర్మఫల సిద్ధాంతం ప్రకారంగా నీ కర్మానుసారంగా భగవంతుడు ఈ జాతి ఆయు భోగం నిర్ధారిస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. సరే, సో ఈ జాతి ఆయు భోగం విషయంలో చూసాం మనం. సో ఇప్పుడు వీటిని, ఈ జాతి ఆయు భోగాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయంటే అది చెప్పాడు. తే హ్లాద పరితాప ఫలాహ పుణ్య అపుణ్య హేతుత్వాద్ తే జాతి ఆయు భోగ. ఈ జాతి ఆయు భోగాలు ఏవైతే ఉన్నాయో హ్లాద పరితాప ఫలాహ అంటే ఆ సుఖాన్ని మరియు దుఃఖాన్ని ఇచ్చేటువంటివి. సుఖాన్ని దుఃఖాన్ని ఏ రకంగా సుఖాన్ని ఇస్తాయి అంటే పుణ్య అపుణ్య హేతుత్వాలు. పుణ్య కారణం చేత హ్లాద అంటే సుఖ ఫలితాన్ని ఇస్తాయి. అపుణ్య హేతుత్వాలు, ఒకే దుఃఖ కారణం ఎక్కువగా ఉందనుకోండి మన కర్మాశయంలో, అప్పుడు ఆ దుఃఖ ఫలితాన్ని ఇస్తాయి. ఈ జాతి ఆయుభోగులు ఎటువంటి ఫలితం ఉంటుందో చెప్తున్నాడు. ఒకరిని అక్కడ జాతి ఆయుభోగం వస్తుందని చెప్పుకుని నిశ్చయించుకున్నాము. ఆ జాతి ఆయుభోగం ఎటువంటి ఫలితం వస్తుంది మాకంటే, ఒకవేళ నీ కర్మాశయం గత జన్మలో కర్మాశయాన్ని బట్టి నీకు ఈ జన్మ కలిగింది, జాతి ఆయుభోగం కలిగింది కాబట్టి ఈ గత జన్మలో కర్మాశయం అనుసారంగా పుణ్య కర్మాశయం ఎక్కువగా ఉంటే సుఖం వస్తుంది, పాప కర్మాశయం ఎక్కువగా ఉంటే అపుణ్య హేతుత్వ దుఃఖ ఫలాహ దుఃఖ ఫలితాన్ని వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి సరే, కానీ ఇక్కడ కూడా పుణ్య కారణంగా వచ్చిన, పుణ్యం చేయడం వల్ల వచ్చిన సుఖం అయితే ఉందో, కానీ ఒక యోగి వ్యక్తి మాత్రమే ఆ పుణ్యంతో వచ్చిన సుఖంలో కూడా దుఃఖమే చూస్తాడు. పుణ్యం చేయడం వలన ఏదైతే సుఖం కలుగుతుందో, ఒక యోగి వ్యక్తి మాత్రము అక్కడ ఈ సుఖంలో కూడా, సుఖాన్ని అనుభవించే సమయంలో కూడా అక్కడ దుఃఖమే ఉందని చెప్పి ఒక వ్యక్తి చూస్తాడు. ఎందుకు అలా చూస్తాడు? బై సుఖంలో ఇప్పుడు ఎంతో పుణ్యం చేసుకుంటే సుఖం వచ్చింది, ఆ సుఖంలో దుఃఖం ఎలా వస్తుంది? అది అక్కడ సుఖంలో దుఃఖం ఎలా చూస్తున్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా మళ్ళీ నెక్స్ట్ 17వ సూత్రము, పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకినః. వివేకి పురుషులు ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో, విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, ఈ పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖము, ఈ గుణవృత్తి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, గుణవృత్తి అంటే సత్వగుణం, రజోగుణము, తమోగుణం, వీటి యొక్క పరస్పర విరుద్ధత వలన ఏ దుఃఖం కలుగుతుందో, ఈ దుఃఖాల వలన ఈ సుఖంలో కూడా ఈ యొక్క యోగి వ్యక్తి, విద్వాన్ వ్యక్తి, ఋషి మహర్షులంతా కూడా ఇదంతా కూడా సుఖంలో కూడా దుఃఖం ఉంది కాబట్టి ఇది కూడా త్యాగం చేయబడినదే, కాబట్టి ఇది కూడా హేయమైనదే అని చెప్పి అక్కడ సుఖంలో దుఃఖాన్ని చూస్తున్నారు ఎవరు? వివేకవంతులు, యోగాభ్యాసం చేసేవాళ్ళు. కాబట్టి సర్వం దుఃఖమేవా అని చెప్పాడు. అదే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అందులో పరిణామ దుఃఖం అంటే ఏమిటి? అది నిన్న చూసాం. పరిణామ దుఃఖం అంటే
మన ప్రత్యేక వ్యక్తి సుఖానుభవం కలుగుతుంది. సుఖానుభవం కలుగుతుందంటే ఏదో ఒక విషయం అంటే రాగం ఉంటుంది. రాగానువిద్ధ సుఖానుభవం ఎలా కలుగుతుందంటే రాగంతో యుక్తమైనప్పుడు, ఇంకా చేతన అచేతన పదార్థాల మీద ఆధారపడినప్పుడు మనకి సుఖానుభవం కలుగుతుంది. అదేవిధంగా అందుకే అక్కడ రాగజ సంస్కారాలు ఉత్పన్నమవుతాయి. అదేవిధంగా దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖ సాధన పట్ల మనకు ద్వేషం కలుగుతుంది. తర్వాత వాటి పట్ల మోహం కలుగుతుంది. ఇట్లా దుఃఖానికి సంబంధించిన సాధన పట్ల ద్వేషము, తర్వాత వాటి పట్ల మోహం ఏదైతే కలుగుతుందో దానివల్ల ద్వేష కర్మాశయం కూడా ఏర్పడుతుంది అని చెప్పుకున్నాము. అలాగే ఈ శరీరం కూడా మనం ఏదో సుఖాన్ని పొందుతున్నాము ఈ శరీరం ద్వారా. అది కూడా ప్రాణులకు ఏదో ఒక ప్రాణికి మనము పీడించకుండా మన సుఖాన్ని అనుభూతిని పొందలేము. నేను చెప్పుకున్నాం, నా అనుపహత్య భూతాన్ని ఉపభోగ సంభవతి ఇది, నా అనుపహత్య భూతాన్ని ఉపభోగ సంభవతి ఇది. ఏదైనా ఒక సుఖాన్ని అనుభవిస్తున్నా అంటే ఏదో ఒక ప్రాణికి కష్టం ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా, పీడించకుండా సుఖానుభూతిని పొందలేము. కాబట్టి ఈ శరీరం కూడా హింసాజన్యమైందే. కాబట్టి అందుకే శారీరక కర్మాశయం కూడా ఏర్పడుతుంది. అందుకే రాగజ కర్మాశయము, అదేవిధంగా ద్వేషజ కర్మాశయము, అదేవిధంగా శారీరక కర్మాశయం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంకోటి చెప్పి పరిణామ దుఃఖత గురించి చెప్పుకునేటప్పుడు ఈ మన ఇంద్రియాల ద్వారా సుఖాన్ని అనుభవించడం వల్ల వాటి ఉపశాంతి కలగదు. వాటి వల్ల ఇంద్రియాల్లో ఇంకా సక్రియత పెరుగుతుంది. వాటి పరిణామం ఇంకా ఆ విషయ వాసనల పట్ల ఆకర్షణ శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ఉపభోగాలను అనుభవించడం ద్వారా, భోగాలను అనుభవించడం ద్వారా వాటికి ఉపశాంతి కలగదు, ఇంకా అశాంతి కలుగుతుంది. వాటి పట్ల ఆకర్షణ ఎక్కువ అవుతుంది. నువ్వు ఏ ఇంద్రియాన్ని అయితే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నావు ఆ ఇంద్రియం ఇంకా సక్రియ అవుతుంది. సక్రియంగా అయిపోయి ఆ విషయం కోసం లలాయితంగా ఉంటుంది, అంటే ఆకర్షణయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా ఉపభోగం చేసినప్పుడు, విషయ వాసన ఉపభోగం చేసినప్పుడు వాటి యొక్క ఇంద్రియాల యొక్క కుశలత పెరుగుతుంది. కాబట్టి వాటి యొక్క పరిణామం కూడా మనకు మాటికి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఇది ఎందుకంటే ఒకసారి అనుభవించిన తర్వాత మళ్ళీ కావాలని కోరిక పుడుతుంది. కాబట్టి అది కూడా దుఃఖంతో కూడుకుందని చెప్పి వివేకవంతులు దాన్ని తాప దుఃఖం అని చెప్పి అది వద్దనుకుంటారు. విషయ సుఖంలో కూడా అది త్యాజ్యమైందని చెప్పి అలా ఆలోచిస్తారు. నెక్స్ట్ తాప దుఃఖం ఏం చెప్పుకున్నామంటే మనకు వ్యక్తి సుఖం కోసం ప్రయత్నం చేస్తూ శరీరంతో, మనసుతోటి, వాక్కుతోటి ప్రయత్నం చేస్తాడు, ఏదైనా చేస్తాడు. సుఖం కావాలనుకున్నప్పుడు మనసా వాచ కర్మన ఏదో ఒక పని చేసినప్పుడు ఆ స్వార్థ సిద్ధి కోసం, ఆ స్వార్థ సుఖం కోసము ఇతర ప్రాణులను, అనుకూలమైన వాళ్ళను అనుగ్రహిస్తాడు. ప్రతికూలమైనటువంటి వ్యక్తులను వాళ్ళను తిరస్కరిస్తాడంట. అంటే వాళ్ళను హాని చేస్తాడు, నష్టం చేస్తాడు అన్నమాట. కాబట్టి అక్కడ స్వార్థం కోసం, స్వార్థ సుఖం కోసము ఏం చేస్తున్నాం? మనసా వాచ కర్మన చేసి మా అనుకూలమైన స్పందిస్తున్నాం, ప్రతికూలమైన విరోధిస్తున్నాం. అలా చేయడం వల్ల అవుతుంది అక్కడ కూడా ధర్మాధర్మ సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ధర్మాధర్మ సంస్కారం వల్ల మళ్ళీ అవుతుంది వృత్తి ఏర్పడుతుంది. ఈ రకంగా ఇక్కడ కూడా ఆ యోగి వ్యక్తి ఇది కూడా ధర్మాధర్మ సంస్కారం ఏర్పడుతుంది. ఆ సుఖం కోసము ఇతరుల పాని పీడిస్తున్నాము. అట్లా ఈ కర్మల ద్వారా ఇతరులకు పీడ ఇస్తున్నాం. కాబట్టి ఇది కూడా ఆ కర్మజన్య సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా త్యాజ్యమైందని చెప్పి వివేక వ్యక్తి ఆ విషయ వాసనలో కూడా దుఃఖాన్ని చూస్తున్నాడు. అనుకూలమైనప్పటికీ కూడా తాత్కాలికమైనది, ఇది శాశ్వతమైనది కాని చెప్పి దుఃఖాన్ని చూస్తున్నాడు అక్కడ. అది మన సంస్కార దుఃఖత అంటే ఏమిటి? తాప దుఃఖం చెప్పాము. మనసా వాచ కర్మన మనము ఏదో చేష్ట చేసి ఏదో ఒక ప్రాణికి అనుకూలమైన ప్రాణిని గ్రహించడం, ప్రతికూల ప్రాణి విరోధిస్తున్నాం. అంటే ప్రతికూలించినప్పుడు అక్కడ దానికి సంబంధించి కర్మాశయం ఏర్పడుతుంది. అందుకే అది కూడా దుఃఖమే అని వివేక వ్యక్తి చూస్తున్నాడు. తర్వాత సంస్కార దుఃఖత అంటే ఏమిటి అంటే సుఖానుభవాత్ సుఖ సంస్కారాశయ, దుఃఖానుభవాత్ దుఃఖ సంస్కార ఆశయ అని చెప్పుకున్నాం. సుఖానుభూతి పొందడం సుఖ సంస్కారం యొక్క ఆశయం ఏర్పడుతుంది, వాసన ఏర్పడుతుంది. దుఃఖానుభూతిని పొందడం దుఃఖ సంస్కారం యొక్క ఆశయం ఏర్పడుతుంది, అంటే వాసన ఏర్పడుతుంది, అంటే సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు సుఖం అనుభవించే ఆ సుఖానుభూతి యొక్క సంస్కారం ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఆ సంస్కారం ద్వారా మళ్ళీ ఏదైనా చేష్ట చేస్తావు. అది దుఃఖానుభవం కలిగింది అనుకోండి, ఆ దుఃఖం ద్వారా ఆ దుఃఖం ఏ దాని వల్ల వచ్చిందో దాని పట్ల ద్వేషం పెంచుకుంటాం. ద్వేషం వల్ల అక్కడ ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఆ రకంగా సుఖ సంస్కారాశయం, దుఃఖ సంస్కార ఆశ ఏర్పడింది కాబట్టి తదనుకూలంగా మళ్ళీ వృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉంటుంది. ఆ రకంగా ప్రవృత్తి చేయడం వల్ల అదే సంస్కారం ఏర్పడుతుంది. ఈ రకంగా వృత్తి సంస్కార చక్రం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అక్కడ కూడా అందుకే ఇక్కడ వృత్తి సంస్కార చక్రం ఏర్పడుతూ ఉంటుంది చెప్పి యోగి ఇక్కడ ఈ పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖాలు ఉన్నాయి కాబట్టి ఇది
సర్వం దుఃఖమేవా అని చెప్పి వాళ్ళు దుఃఖమే ఉంది విషయ వాసనలో కూడా, విషయ సుఖంలో కూడా అని చెప్పేది వదులుకోవాలని ప్రయత్నం చేస్తారు. మరి ఇలా అయినప్పుడు నేను ఒక ప్రశ్న అడిగారు, ఎవరో రామకృష్ణ గారు ఎవరు అడిగారు. సో ఏం చెప్పినప్పుడు సంస్కారం ద్వారా దుఃఖం ద్వారా సంస్కారం ఏర్పడుతుంది. ఇంకా మనకు తొలగించుకునేది ఎలా అంటే, భగవంతుడు మనకి అందుకే ఈ మానవ శరీరం ఎందుకు ఇచ్చా అంటే, ఇప్పుడు అది దీంట్లో వివేకం ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. వివేకం ద్వారా, జ్ఞానం ద్వారా, జ్ఞానాత్ముక్తి అని చెప్పాం. మన జ్ఞానం పరిశుద్ధమైంది అనుకోండి, వీటిని అన్నిటి తొలగించుకొని త్యాజ్య పదార్థాలను త్యాగం చేసుకుంటూ, ఏవైతే గ్రహించాల్సిన పదార్థాలను గ్రహించుకుంటూ మనం ఆ కర్మను శుభకర్మలు చేసుకుంటూ మనం వీటిని అవిద్యను తొలగించుకుంటూ పోవచ్చు. కాబట్టి ఈ మానవ శరీరంలో ఇలాంటి అవకాశం ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి మనకు ఈ సంస్కార చక్రాన్ని ఏది ధర్మం ఏది అధర్మం తెలుసుకొని జ్ఞానం ద్వారా ఈ జన్మలు చేసిన పురుషార్థం ద్వారా మనం, అందుకే క్రియాయోగం ద్వారా ఏమవుతుందంటే మనకు ధర్మాధర్మం యొక్క మనకు కర్తవ్యం తెలుస్తుంది. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, కర్తవ్యం ఏంటి, అకర్తవ్యం అవుతుంది. ఈ క్రియాయోగం చేయడం వలన యథార్థ జ్ఞానం మనకు తెలుస్తుంది. కాబట్టి వీటి పట్ల యథార్థ జ్ఞానం తెలుసుకొని మనకు అవిద్య యొక్క స్వరూపం అని చెప్పారు, వాటిని యథార్థంగా తెలుసుకొని మనం జ్ఞాని పరిశుద్ధం చేసుకోవడం వలన వీటిని ఈ సంస్కార చక్రాన్ని, ఇది సంస్కార వృత్తి ద్వారా సంస్కార చక్రం ఏదైతే ఏర్పడుతుందో వాటిని తొలగించుకోవచ్చు అని చెప్పారు. ఫస్ట్ నిన్న ఈ రకంగా ఇంతవరకు చూసాము. ఇప్పుడు చూడండి, అందుకే ఈ కర్మలు చేయడం వలన విపాకే అనుభూయమానే సుఖే దుఃఖేవ పునః కర్మాశయ ప్రచయ ఇది. అట్లా సుఖములోను దుఃఖానుభూతిలో ఈ మళ్ళా అనుభూతి కలగడం వలన కర్మాశయ ప్రచయము, కర్మ సంచయం మళ్ళీ ఏర్పడుతూ ఉంది. ఈ రకంగా కర్మ సంస్కార చక్రం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఏం చెప్పాడు, ఏవం కింద చూడండి పారాగ్రాఫ్ లో వ్యాస భాష్యంలో, ఏవం ఇదం అనాది దుఃఖ శ్రోతో విప్రసృతం యోగినం ఏవ ప్రతికూలాత్మకత్వాత్ ఉద్వేజయతి. చూడు ఈ రకంగా పైన చెప్పినదా ఏం చెప్పాము, సంస్కార దుఃఖానుభూతి దుఃఖ సంస్కారం, సుఖానుభూతిగా సుఖ సంస్కారం ఏర్పడుతుంది. మళ్ళీ దాని ద్వారా మళ్ళీ కర్మ చేయడం వల్ల మళ్ళీ అదే సంస్కారం ఏర్పడుతుంది. ఇది సంస్కార చక్రం ఏర్పడుతుంది కదా. అందుకే ఏవం అనాది దుఃఖ శ్రోత, ఇది అనాదిగా నడుస్తూ ఉంటుంది. అనాది దుఃఖ శ్రోత విప్రసృతం. విప్రసృతం అంటే అత్యంత వ్యాపించి ఉందన్నమాట, అత్యంతంగా వ్యాపించి ఉందన్నమాట. ఏది ఈ దుఃఖ శ్రోతస్సు అనాది వాసన యొక్క కర్మ సముదాయం అంతా కూడా విస్తృతంగా వ్యాపించి ఉంది. ఈ దుఃఖ శ్రోతస్సు వ్యాపించి ఉంది. విస్తృతంగా వ్యాపించి ఉంది. ఏది ఈ దుఃఖ శ్రోతస్సు అనాది వాసన కర్మాసన యొక్క దుఃఖము ఇది విప్రసృతం. కాబట్టి యోగినం ఏవ ప్రతికూలాత్మకాత్ ఉద్వేజయతి. అంటే యోగిని ప్రతికూలాత్మకత్వాత్ యోగినమేవ ఉద్వేజయతి. ఈ ప్రతికూలాత్మకంగా ఉండటం వలన వీటిని యోగిని పీడిస్తాయి, ఇబ్బంది పడతాయి. అంటే యోగి ఆ రకంగా చూస్తున్నామట. ఈ సుఖంలో దుఃఖం చూస్తున్నా కాబట్టి వారిని ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకు, అనాది దుఃఖ శ్రోత విప్రసృతం అంటే విస్తృతంగా వివేకంగా వ్యాపించి ఉంది, వ్యాప్తమై ఉంది అనమాట. ఇది అనాది వాసన ఈ సంస్కార చక్రం అనేది వృత్తి సంస్కార చక్రం అది ఎక్కువగా వ్యాపించింది. కాబట్టి ఇది ప్రతికూలాత్మకంగా ఉండటం వలన యోగినమేవ యోగి పోయి ఉద్వేజిస్తుంది అంటే పీడిస్తుంది. ఎందువలన పీడిస్తుంది అంటే అక్షిపాత్ర కల్పోహి విద్వానితి. ఎందుకంటే ఈ విద్వాంసులు అంటే యోగ సాధకులు ఎలా ఉంటారు, అక్షిపాత్ర కల్పోహి విద్వాన్ అంటే అక్షిపాత్రం అంటే మన నేత్ర గోళకములు ఉన్నాయి కదా, నేత్ర గోళకులు సమానంగా ఉంటారు ఈ విద్వాంసులు. ఈ యోగులు యోగ సాధకులు ఎలా ఉంటారా, నేత్ర గోళకు సమానంగా ఉంటదంట. ఎలాగా అంటే మన నేత్రంలో గోళకాలు ఏ విధంగా ఉన్నాయో అలాగా ఉంటుందంట. ఏ రకంగా ఉంటుందో అది ఉదాహరణ ద్వారా చెప్తున్నాడు. ఎలాగంటే ఊర్ణ తంతు అక్షిపాత్రే న్యస్త. ఊర్ణ తంతు అంటే బాగా ఊన వస్త్రంతో ఒక దారం, ఊనంతో ఒక దారం అనుకున్నాం. ఆ దారము అక్షిపాత్రే న్యస్త అంటే కంట్లో పడింది. అక్షిపాత్రే అంటే నేత్ర గోళకంలో మన కంట్లో పడిన న్యస్త పడింది. అది స్పర్శన దుఃఖ అయితే ఆ దారం బాగా కోమలంగా ఉన్నటువంటి సుకోమలంగా ఉన్న దారం అయితే కనుగుడ్లో పడేసరికి ఏమవుతుంది, స్పర్శన దుఃఖ అయితే. స్పర్శ మాత్రం ద్వారా మనకు చాలా భయంకర నొప్పి వేస్తుందండి, భయంకర పీడన ఇస్తున్నామట, బాధపడుతున్నామట. ఆ దారం చాలా సుకోమలంగా ఉంది, చాలా పలసగా ఉంది, అయినప్పటికీ కూడా అది కంట్లో పడేసరికి చాలా మనం దుఃఖాన్ని వ్యతను అనుభవిస్తున్నామట, చాలా పీడన అనుభవిస్తున్నామట. అందుకే స్పర్శ మాత్రం స్పర్శన దుఃఖ అయితే నా అన్యేసు గాత్రావయవేసు.
ఇదే దారము కంట్లో పడకుండా పక్కన ఏ అవయవాలు పడింది అనుకోండి అంత బాధ పెట్టదు. కానీ కంట్లో పడినప్పుడు మాత్రము అది చిన్నదైనప్పటికీ కూడా చాలా భయంకరంగా మనం పీడిస్తుంది, వేధిస్తుంది. అందుకే విద్వాంసులు కూడా అక్కడ లేశ మాత్రం ఉన్నా కూడా అది అక్కడ దుఃఖం చూస్తున్నాడు అని ఇక్కడ అక్షిపాత్ర కలిపోయి విద్వానం. ఎందుకంటే ఆ కంట్లో ఏ విధంగా నలిసి పడినప్పుడు, అది దారం పడినప్పుడు ఏ విధంగా అయితే మనం పీడిస్తుందో ఆ రకంగా విద్వాంసులు ఉంటారు. కాబట్టి అక్కడ సుఖంలో కూడా నీకు సుఖం ఉన్నా కూడా దాంట్లో అది ఎక్కువ పీడించిస్తుంది, బాధపడుతుంది అని చెప్పి అక్కడ వివేకవంతుడు దుఃఖమే అని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ప్రతికూలాత్మకత్వ యోగినమేవ ఉద్వేజయతి అని చెప్పినాం. ఎందుకు? అనాది దుఃఖ శ్రోతస్సు, అనాది కర్మ వాసన అనేది ఆ యోగిని పీడిస్తుంది. ఎందుకంటే ఆ సుఖంలో కూడా దుఃఖాన్ని చూస్తున్నారు కాబట్టి. మనం ముందు చెప్పున్నాం పుట్టుదాపి కోపి సుఖి నాస్తి అని చెప్పి. ఎందుకంటే ఈ సంసారంలో దుఃఖం సుఖం ఏదైతే ఉందో దుఃఖంతో కూడుకున్నట్టు సుఖం ఆట. కాబట్టి అది ఆ యోగికి ఈ రకంగా పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖం చూడడం వల్ల, ఈ రకంగా చూడడం వల్ల అది దుఃఖమే కనిపిస్తుంది అని చెప్పుకున్నాం. అది అందుకే అక్షిపాత్ర కల్పోహి విద్వాన్. ఈ విద్వాంసులు యోగ సాధకులు ఇలా ఉంటారు. అక్షిపాత్రం అంటే నేత్ర గోళకములకు సమానంగా ఉంటారు. నేత్ర గోళకాలు ఏ రకంగా అయితే చిన్న నలుసు పడినా కూడా అది బాధ చేస్తుందో, పీడన చేస్తుందో, మిగిలిన అవయవాల్లో పడినప్పుడు అలాంటి బాధ ఉండదు. కాబట్టి ఆ రకంగా వీళ్ళకు అది బాధపడుతూ ఉంటుంది. చిన్నదైనప్పటికీ కూడా ఏ రకంగా బాధపడుతుంటుందో అదే కూడా సుఖకాలం కూడా అదే బాధ చేస్తుంది మళ్ళీ మనకు అని చెప్పి వాళ్ళు దాన్ని వదిలేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఏవం ఏతాని దుఃఖాన్ని అక్షిపాత్ర కల్పం యోగినమేవ కృష్ణంతి నా ఇతర ప్రతిపత్తాలం. అందువల్ల ఏవం ఏతాని దుఃఖాన్ని, ఈ దుఃఖాలు ఏంటివి? అక్షిపాత్ర కల్పం, అక్షిపాత్రకి సమానంగా ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు యోగినమేవ కృష్ణంతి పీడిస్తాయి, వేధిస్తాయి. నా ఇతర ప్రతిపత్రం, వేరే భోక్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సాంసారిక వ్యక్తి ఉన్నారో వాళ్ళకి పీడించవు. ఎవరైతే వివేకయుక్తంగా ఉన్నారో ఆ యోగి వ్యక్తికి ఇవి పీడిస్తాయి. అన్య భోక్త నా ఇతర ప్రతిపత్రం, వేరే భోక్తాకో ఇవి ఇలా పీడించవు. ఆ రకంగా వారికి అనుభూతి కలగదు. ఎందుకంటే వాళ్ళు సాంసారిక విషయాలు లీనమై ఉన్నారు కాబట్టి. అస్తు ఈ రకంగా మనం చూసాం ఇక్కడ. అది కాబట్టి అనాది దుఃఖ శ్రోతస్ అనేది విస్తృతంగా వ్యాపించి ఉంది కాబట్టి ఇవన్నీ ప్రతికూలాత్మకమైనటువంటి కాబట్టి అందుకే యోగి దీంట్లో దుఃఖాన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఉద్వేజతే సంతప్తం చేస్తుంది, ఈ దుఃఖాలు యోగిని సంతప్తపరుస్తుంది అని చెప్పుకున్నాం. అస్తు ఇప్పుడు నెక్స్ట్ ఇది యోగి విషయాన్ని చెప్పుకున్నాము. అందుకే యోగి విశేష కాలంలో కూడా దుఃఖమే చూస్తున్నాడు. సామాన్య వ్యక్తి ఎలా ఉంటాడు, మళ్ళా సామాన్య యొక్క స్థితి ఎలా ఉంటుంది అది చెప్పి ఆ విషయం చెప్తున్నాడు. ఇతరంతో స్వకర్మోపహరితం దుఃఖం ఉపాత్తం త్యజంతం త్యక్తం ఉపపాదానం అనాది వాసనాది విచిత్రయా చిత్తవృత్తియా సమంతతో అనువిద్ధం ఇవ అవిద్యయా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇతరంతో స్వకర్మోపహరితం, స్వకర్మలు మనకి ఏదైతే మన కర్మ సముదాయం ప్రకారంగా మనం కొన్ని కర్మలు చేశాం. మన కర్మల ద్వారా ఏదైతే కర్మాశయం ద్వారా మనకి దుఃఖం కలుగుతుందో స్వకర్మోపహరితం, మన కర్మల ద్వారా ఉపహరితం అయితే సంపాదించుకున్నాము. మనం పుణ్యకర్మ చేసుకునే సుఖము, పాప కర్మ చేసే దుఃఖము, అట్లా స్వకర్మోపహరితం దుఃఖం. కానీ ఇక్కడ దుఃఖ విషయం చెప్తున్నాడు. నీ కర్మల ద్వారా అయితే దుఃఖం వచ్చిందో అది స్వకర్మోపహరితం దుఃఖం ఉపాత్తం ఆ దుఃఖాన్ని పొందుతూ, నువ్వు నీ కర్మల ద్వారా చేసిన దుఃఖాన్ని మాటికి పొందుతూ తర్వాత చేస్తున్నావు ఉపాత్తం దుఃఖం అంటే మాటి ఉపస్థితమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ తర్వాత త్యజంతం మన వాటిని వద్దని కూడా వదిలేస్తూ దుఃఖాన్ని మాటికి ప్రాప్తం అంటే దాన్ని పొందుతూ తర్వాత త్యజంతం మళ్ళీ వాటిని ఆ పొందిన నాకు ఇది వద్దని చెప్పి దుఃఖం చూసేసరికి మళ్ళా సుఖకాలంలో దాన్ని సుఖం అనిపించడానికి మళ్ళీ దుఃఖం వస్తుంది. అప్పుడు ఆ దుఃఖం కలిగినప్పుడు మళ్ళీ త్యజంతం వద్దు అనుకుంటూ వదిలిపెడుతూ అంటే ప్రాప్తం దాన్ని పొందుతూ తర్వాత వదులుతూ అంటే నాకు వద్దని చెప్పి త్యక్తం ఉపాపదానం, నువ్వు ఏదైతే కావాలనుకున్నావో మళ్ళీ నాకు ఇది వద్దని చెప్పి త్యక్తం మళ్ళీ ఉపాపదానం అంటే దాన్ని మళ్ళీ కావాలనుకుంటున్నావు అంటే ఏదైతే దుఃఖం వచ్చినప్పుడు దాన్ని వద్దని చెప్పి మళ్ళీ సుఖాభూతి కాలం దాంట్లో విషయ వాసనలు గ్రస్తమై ఉన్నాం కాబట్టి లీనమై ఉన్నాం కాబట్టి ఆ వదిలిన వస్తువునే మళ్ళీ ఏం చేస్తున్నాం మళ్ళీ కావాలని చెప్పి ఉపాపదానం అని చెప్పి చెప్పామట. ఉపాపదానం అనాది వాసన విచిత్రయ అంటే ఇది ఎందుకు వస్తుంది? అనాది వాసన సంస్కారం ప్రబలంగా ఉన్నాయి కాబట్టి ఉపాపదానం అంటే ఇక్కడ త్యక్తం ఉపాపదానం అనాది వాసన విచిత్రయ చిత్తవృత్తియ అంటే ఈ అనాది వాసన కర్మ సంస్కారాలు ప్రబలంగా ఉన్నాయి కాబట్టి మనం మన కర్మల ద్వారా అయితే మనం సంచయం చేసుకున్నామో ఆ దుఃఖాన్ని వదిలిపెడుతూ మళ్ళీ వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ కావాలని చెప్పి మళ్ళీ దాని వల్ల ప్రవృత్తం అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ కొన్ని కర్మలు ఉంటాయని
ఒక సంస్కారం ఏం చెప్తుంది మనకు, ఇది వద్దు అని చెప్తుంది, అధర్మము అన్యాయము ఇది పద్ధతి కాదు అని చెప్తుంది, లోక విరుద్ధం అని చెప్తుంది. అది తెలుసు మనకు. ఇప్పుడు జ్ఞానపూర్వకంగా మనం ఇది వద్దు అనుకుంటున్నాం, కానీ మన సంస్కారం లోపల వాసన ప్రబలంగా ఉంది కదా, అది వద్దు అనుకుంటున్నాం. మళ్ళీ వద్దు అనుకుందాన్ని మళ్ళా ఉపాపదాదానం అంటే దాన్ని మళ్ళీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం అట. ఆ వదిలేసిన దాన్ని ఒక మనిషి ఏం చెప్తుంది, ఇది ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది, ఒకసారి పొందితే ఏమవుతుంది, మళ్ళీ అది అధర్మమైంది అనమాట. అది మళ్ళీ దాన్ని బట్టి ఆకర్షణయుక్తం అవుతుంది. సంస్కారం చెప్తుంది లోపల అనాదివాస సంస్కారం అది కావాలంటుంది. ఇప్పుడు వర్తమాన జీవితంలో ఉన్నటువంటి విద్య జ్ఞాన సంస్కారం ఏమంటుంది, ఇది వద్దు అంటుంది అన్నమాట. ఆ రకంగా మనం వద్దు అనుకుంటూ వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ కావాలనుకుంటూ ఆ రకంగా ఎందుకు వస్తుంది, అనాది వాసన విచిత్రయ, అనాది వాసన విచిత్రంగా ఉండటం వలన, ప్రబలంగా ఉండటం వలన సమంతతో అనువిద్ధం ఇవ, నాలుగు వైపు నుంచి అవిద్య యుక్తం, నాలుగు అవిద్యతో యుక్తమై ఉండటం వలన అటువంటి అవిద్యాయుక్తమైన చిత్తవృత్తికే ద్వారా ఆ అవిద్యాయుక్త చిత్తవృత్తికే ద్వారా ఏమవుతుంది, హాతవ్య ఏవ అంటే వదిలిపెట్టిన విషయాల్లో, వదిలించుకోవాల్సిన విషయాల పట్ల ఏమవుతుంది, అహంకార మమకారానుపాతినం, దాని పట్ల అహంకారం వస్తుంది. అహంకారం అంటే దాని పట్ల అహం నేనని భావన కలుగుతుంది, లేదంటే దాని పట్ల మోహం రాగయుక్తం అవుతుంది. అహంకార మమకారానుపాతినం, అహంకారం మమకారంతో అనుపాతం కావడం వలన మళ్ళీ జాతం ఇలా అహంకారం మమకారం ఉందనుకోండి, మళ్ళా జన్మ కూడా కలుగుతూ ఉంటుంది. జాతం బాహ్య ఆధ్యాత్మిక ఉభయ నిమిత్తాః త్రిపర్వాణ తాపః అనుప్లవంతే. ఈ రకంగా బాహ్య ఆధ్యాత్మికమైనటువంటి అంటే బాహ్య వస్తువుల ద్వారా ఆధ్యాత్మిక, బాహ్య ఆధ్యాత్మిక అంటే ఈ రెండు ద్వారా ఉభయ నిమిత్త అంటే బాహ్యము ఆభ్యంతర ఉభయ నిమిత్తాల ద్వారా త్రిపర్వాణ తాపః అనుప్లవంతే. అనుప్లవంతే. ఈ త్రిపర్వాణ అంటే మూడు పర్వాలు ఏంటి ఇక్కడ, మూడు అంటే ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము. ఈ మూడు రకాల దుఃఖాలు మళ్ళా మనం ప్రాప్తమవుతున్నాయి. ఈ మూడు పర్వాలు మనకు ప్రాప్తమవుతున్నాయి. ఏదాకా, బాహ్య వృత్తి ద్వారా ఆధ్యాత్మిక వృత్తి ద్వారా. బాహ్య వృత్తి అంటే బయట ఉండే వస్తువుల ద్వారా, ఆధ్యాత్మిక అంటే మన అజ్ఞానం ద్వారా. ఈ రకంగా మన ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక పర్వాలు, మూడు పర్వాలు మనకు మళ్ళీ ప్రాప్తమవుతున్నాయి. ఎందుకు, ఈ అవిద్య కారణంగా అనాది వాస మన చిత్తంలో ఉండటం వలన ఆ చిత్తవృత్తిక ద్వారా అహంకార మమకారానుపాతినం, అహంకార మమకారంతో యుక్తమై ఉండటం వలన మళ్ళా ఆ సంస్కారం కర్మాశయం ఉంది కాబట్టి మళ్ళీ ఉత్పన్నమవుతూ ఈ రకంగా బాహ్య ఆధ్యాత్మిక నిమిత్తాలు కారణమవుతున్నాయి. కాబట్టి ఈ మూడు పర్వాలు మనకు అనుప్లవంతే మళ్ళీ ప్రాప్తమవుతున్నాయి. అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం ప్రాప్తమవుతున్నాయి. దీన్నే ఇంకో రకంగా చెప్తారు. ఇది మన పైన ముందు చెప్పుకున్నదా, పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖాలు ఈ మళ్ళీ మనకు మాటికి అవి వేధిస్తున్నాయి, పీడిస్తూ ఉన్నాయి. చెప్పాం కదా మనం మొట్టమొదటి చెప్పాం. స్వకర్మోపహృతం, నీ కర్మల ద్వారా అయితే దుఃఖము ఉపాత్తం అయిపోయిందో అంటే ప్రాప్తమవుతుందో అది తెయంత మళ్ళీ వద్దనుకుంటూ మళ్ళీ వదిలిపెట్టిందానే త్యక్తం ఉపపదాదానం అనాది వాసన విచిత్రయ, ఆ మళ్ళీ గ్రహిస్తూ దాన్ని కావాలని కోరుకుంటూ ఆ చిత్తవృత్తికి అవిద్యాతో కూడుకున్న చిత్తవృత్తి ద్వారా మళ్ళీ ఆ వదిలించుకోవాల్సిన త్యాగం చేసేటువంటి విషయాల పట్ల మళ్ళీ మమకారం ఉండటం వలన, అహంకారం ఉండటం వలన ఈ మూడు పదవాలు మనకు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక పదవాలు మళ్ళీ మనకు ప్రాప్తమవుతున్నాయి. అంటే తాప దుఃఖము, సంస్కార దుఃఖము, ఇంకా పరిణామ దుఃఖాలు మళ్ళీ మనకు ప్రాప్తమవుతున్నాయి అని ఇక్కడ చెప్పుకున్నాం. అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ, తదేవం అనాదిన దుఃఖ శ్రోతస, అందువల్లనే ఏమో అనాదిన దుఃఖ, ఇది అనాది కాలంలో దుఃఖ శ్రోతస్సు ఈ ప్రవాహం నడుస్తూ ఉంది కాబట్టి, అనాది వాసన సంస్కారం ప్రవాహంగా నడుస్తూ ఉంది కాబట్టి దుఃఖ శ్రోతస్సు ద్వారా వ్యూహమానం ఆత్మానం, ఏంటండి వ్యూహమానం ఆత్మానం, ఈ దుఃఖ శ్రోత యుక్తమైనటువంటి ఆత్మానం అంటే చిత్తాన్ని భూత గ్రామంచ దృష్ట్వా, ఈ ఆత్మను భూత గ్రామంచ దృష్ట్వా యోగి సర్వం దుఃఖ క్షయ కారణం సమ్యక్ దర్శనం శరణం ప్రపద్యతే ఇది. తదేవం అనాదిన దుఃఖ శ్రోతస వ్యూహమానం ఆత్మానం భూత గ్రామంచ దృష్ట్వా యోగి సర్వ దుఃఖ క్షయ కారణం సమ్యక్ దర్శనం శరణం ప్రపద్యతే ఇది. అందుకే ఈ కర్మాశ, ఈ మూడు పర్వాలు మనకి ఏ విధంగా ప్రాప్తమవుతున్నాయో కానీ ఈ రకంగా ఉంది కాబట్టి తదేమో అనాది వాసన దుఃఖ శ్రోతస్సు ద్వారా వ్యూహమానం ఆత్మను అంటే యుక్తమైనటువంటి ఈ అనాది వాసనతో యుక్తమైనటువంటి ఆత్మను, ఇంకా భూత గ్రామంచ అంటే సమస్త భూత అంటే ఇక్కడ సమస్త ప్రాణింటిని కూడా చూసి
తన ఆత్మను ఇంకా సంసారం ఉన్నటువంటి భూత గ్రామ సమస్త ప్రాణులను చూసి దృష్ట్యా యోగి సర్వ దుఃఖ క్షయ కారణం. ఈ దుఃఖానికి కారణము సమ్యక్ దర్శనము. కాబట్టి ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలంటే నాలో ఉండే ఆత్మలో ఉండే వ్యూహమానం ఆత్మానం అంటే దుఃఖ అనాదివాస సంస్కారాలతో యుక్తమైనటువంటి ఆత్మను ఇంకా భూత గ్రామ సమస్త ప్రాణిని చూసిన తర్వాత చూసి యోగి ఏం ఆలోచిస్తున్నాడు? సర్వ దుఃఖ క్షయ కారణం. అన్ని దుఃఖాలకు క్షయానికి కారణం ఏంటంటే సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం కలిగి ఉంటున్నప్పుడే అప్పుడు మనకు ఈ దుఃఖాన్ని తొలగించుకోవచ్చు. ఏవి తాప దుఃఖము, పరిణామ దుఃఖము, సంస్కార దుఃఖము తొలగించుకోవచ్చు. ఇంకా ఈ ఆధ్యాత్మిక 3 దుఃఖాలు 3 పర్వాలు చెప్పాం కదా, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికం. ఈ పదం తొలగించుకోవచ్చు. వాటికి కారణం ఏంటి? వీటన్ని క్షయానికి కారణము సమ్యక్ దర్శనం. అందుకే శరణం ప్రపద్యతే. ఆ సమ్యక్ జ్ఞానానికి ఆధారం ఏదైతే ఉందో దాని శరణాన్ని పొందుతున్నాడు ఈ యోగి. అందుకే సమ్యక్ దర్శనం శరణం ప్రపద్యతే ఇది. సమ్యక్ దర్శనానికి ఆశ్రయంలోకి వెళ్తున్నాడు. అందుకే ఈ విషయ సుఖ కాలంలో కూడా యోగి ఇది యుక్తమైంది కాదు అని చెప్పి ఇక్కడ చెప్పారు. కాబట్టి సమ్యక్ దర్శనం ద్వారా, సమ్యక్ జ్ఞానం ద్వారా, యథార్థ జ్ఞానం ద్వారా ఇది ఈ దుఃఖాన్ని క్షయం చేసుకోవచ్చు. కాబట్టి అందుకే వాటి శరణంలోకి వెళ్ళాలని చెప్పి ఇక్కడ దోష దర్శనం చూసేసి అటువైపు ముందుకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనకు ఎక్కువ ఈ అనాదివాస సంస్కారం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషి మనకు ఆ వస్తువు పట్ల ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఒక మనిషి ఏమో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వర్తమానంలో ఉన్న జ్ఞానము అది వద్దు అంటుంది. అటువంటప్పుడు మనకు ఆ కర్మాశ యొక్క సంస్కారం ప్రవాహము ప్రబలంగా ఉంది కాబట్టే మనం ఏం చేయాలి? అది దాని ప్రభావం, అది వాసన ఉంది కాబట్టి ప్రభావం చూపిస్తుందండి. ఇప్పుడు మన వివేకం ఏం చెప్తుంది? మన జ్ఞానం ఏం చెప్తుంది? ఇది ధర్మమా అధర్మమా? ఇది అధర్మం అయితే ఇది త్యాజ్యమైంది, అందుకే ఇది వదులుకోదు. ఆ ప్రభావం చూపిస్తుంది, అది ఆకర్షణ కలుగుతుంది, మనసులో వస్తుంది. కానీ తప్పు, ఇది చేయకూడదు అని చెప్పి మన మనసును ప్రతిపక్ష భావన రూపంలో పెట్టుకోవాలి. అంటే విరుద్ధ భావనలో పెట్టుకోవాలి. ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. ఇది నాలుగు తెలియక చేసిన ఆ వాసన, ఆ సంస్కారం, ఆ వాసన ఉంది కాబట్టి ఆ వస్తువు పట్ల ఆలంబన వచ్చినప్పుడు దాని పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఆ సంస్కారం ఉంది నాలో, అందుకే మాటి మాటికి అది కావాలి, పొందాలని చూస్తున్నాం, తీసుకోవాలని చూస్తున్నాం. అది ఏదైనా కావచ్చు. అది ధర్మయుక్తమా? ధర్మయుక్తం అయితే ముందుకు అడిగి, ఆ ధర్మయుక్తం కాదా అయితే అక్కడే ఉండు. అది ప్రభావం చూపిస్తుంటే కొన్నాళ్ళు ఆ క్షణం వరకు కొంచెం ధైర్యంగా కంట్రోల్ చేసుకోగలిగాం అనుకోండి, ఆ వాసన దాని కర్మాస చూపించడం నష్టం అయిపోతున్నాం అంట. అది ప్రభావం చూపిస్తుంది కదా, ఆ వాసన నీకు ఆలంబన వచ్చేసి లోపల ఉద్వేగం పొందుతున్నావు, ఉద్వేగాన్ని ఇస్తున్నావు అట. అది పని చేస్తున్నావు అట. ఆ కర్మాశయము పని చేస్తుంది. కానీ ఇప్పుడు నీ వర్తమానంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దాన్ని నిలబెట్టుకోగలిగావు, దాన్ని సహించగలిగావు. ఇది కాదు, ఇది నా కొట్టు, ఇది అధర్మమైంది, అన్యాయమైంది, ఇది ఒకరికి ఇబ్బంది కలిగించి పీడించి తీసుకోవడం ఉచితం కాదు, పద్ధతి కాదు అని చెప్పి మన ఈ వర్తమాన సంస్కార జ్ఞానం చెప్తుంది. కాబట్టి ఈ జన్మలో దాన్ని ప్రతిపక్ష భావనతో వాడిని నిలబెట్టగలిగావు. అది దాని యొక్క ప్రభావం చూపించాలి, నష్టం అయిపోయిందన్నమాట. అది ఉద్వేగాన్ని పొంది ఉత్పన్నమయ్యి మొలకెత్తిందన్నమాట. ఆ సంస్కారం మొలకెత్తిందన్నమాట. ఆలంబన రాగానే మొలకెత్తిపోయింది. మొలకెత్తగానే నష్టం అయిపోతుందన్నమాట. మన సంస్కారము నష్టమే, మనం అనుభవించలేదు. అది ఆలంబన వచ్చేసరికి వర్తమాన జీవితంలో ఆ సంస్కారం లోపల ఉండే ఆ బీజ రూపంలో ఉండే సంస్కారం మొలకెత్తి అది కావాలి మనం వేధిస్తుంది, మనిషిని ప్రేరేపిస్తుంది. కానీ నువ్వు దాన్ని ఇప్పుడున్న వర్తమాన జ్ఞానంతో, పురుషార్థంతో దాన్ని నిరోధించావు. నిరోధించడానికి మొలకెత్తింది, ఆటోమేటిక్ సంస్కారం వచ్చిందా, అది సంస్కారం మొలకెత్తి నష్టం అయిపోతుంది, ఉత్పన్నం చేసి నష్టం అయిపోతుంది. నువ్వు ఎందుకు ప్రతిపక్ష భావంతో బలంగా ఉన్నావు. కాబట్టి అప్పుడు కొంచెం దాన్ని సహించాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు ఆ కర్మ వచ్చి నష్టం అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా మనం కర్మను తొలగించుకోవచ్చు. నష్టం అంటే ఆ ప్రభావం వచ్చినా కూడా దాన్ని ప్రతిపక్ష భావనతోటి విపరీతంగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా పట్ల ఆ పట్ల అది ధర్మయుక్తమా న్యాయయుక్తమా అది చూడాలి. ధర్మయుక్తమైందంటే తప్పు లేదా అది అనుభవించవచ్చు, ఎందుకంటే ఆ సుఖాన్ని పుణ్యకర్మాశయం కారణంగా అది వచ్చేసింది. పాపకర్మాశయం అయితే అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది పుణ్యమా అపుణ్యమా దాన్ని గమనించి, ధర్మాధర్మాన్ని గమనించి మనం ముందుకు వేయాలి. కాబట్టి ఈ రకంగా తొలగించుకోవచ్చు. ఈ అనాది వాసన సంస్కారాలు మన గత జన్మలో ఉన్నాయి కాబట్టి అవి కూడా ప్రభావం చూపుతూ ఉంటే ఆ ప్రభావం చూపించినప్పుడు దాన్ని అట్లే ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి. అది వచ్చి దాన్ని వాసన చూపించి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఆ రకంగా ధైర్యంగా ఉంటేనే ఆ కర్మాశయం తొలగించుకోవచ్చు. అస్తు. ఇప్పుడు మనం తాప దుఃఖము, సంస్కార దుఃఖము, పరిణామ దుఃఖము చెప్పుకున్నాము. కాబట్టి ఈ 3 చెప్పిన తర్వాత ఇవి అనాదివాస సంస్కార ప్రబలంగా ఉండటం వలన ఇవి మనకు అని ఈ 3 పర్వాలను మంచిగా ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక దుఃఖాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి ప్రభావాన్ని మనం వాటిని దోష దర్శనం చూస్తూ, వివేకి వ్యక్తి ఏ విధంగా చూస్తున్నాడో ఆ విధంగా మనం చూస్తూ వాటిని తొలగించుకోవాలి. వాటిని తొలగించడానికి కారణం సమ్యక్ దర్శనం అని చెప్పాం. సమ్యక్ దర్శనం అంటే ఈ యథార్థ జ్ఞానం తెలుసుకోవాలంటే మన శాస్త్రాలను
చదువుకోవాలి, క్రియాయోగం చేయాలి, తపస్సు చేయాలి, స్వాధ్యాయం చేసుకోవాలి. ముఖ్యంగా స్వాధ్యాయం చేయడం వల్ల జ్ఞాన శుద్ధి అవుతుంది, యథార్థ జ్ఞానం కలుగుతుంది. యథార్థ జ్ఞానం కలిగినప్పుడు ఈ 4 సంస్కారాలు ఇవన్నీ ఉన్నాయి, ఇది నేను తొలగించుకోవాలని నీకు ఆలోచన అది దృఢం అవుతుంది, బలపడుతుందన్నమాట. కాబట్టి అది సమ్యక్ జ్ఞానం ద్వారానే ఈ 3 పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖము, ఇంకా 3 పదవాలు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికను తొలగించుకోవచ్చు. కాబట్టి సమ్యక్ జ్ఞానం, యథార్థ జ్ఞానమే దానికి నివృత్తిక కారణం, ఈ అవిద్యను తొలగించడానికి మూల కారణము. కాబట్టి ఈ విద్య ద్వారానే, స్వాధ్యాయం ద్వారానే, క్రియాయోగం ద్వారానే వాటిని తొలగించుకోవచ్చు. కాబట్టి ఆ కర్మాశయం వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి. అది మీకు తెలుస్తూ ఉంటుంది, నాకు ఈ వాసన వస్తుంది, ఇది ధర్మార్థం తెలిసినా మనం వాటి పట్ల సంస్కారం ప్రబలంగా ఉంటే వాటిని ఏమవుతుంది, ఒక్కసారి చెప్పినా ఒక్కసారి మించినా ఆ భోగవృత్తి ఎక్కువ అవుతుంది. చెప్పాం కదా, ఇంద్రియానం భోగాభ్యాసన వైతృష్ణం కర్తుం నా శక్యం. ఇంద్రియాలు భోగం ద్వారా వాటిని తృష్ణ రహితం చేయడం, ఇంకా దానివల్ల ఆ సంస్కారం ప్రబలంగా నాటకపోయింది. ఇప్పుడు చిన్న ఏదైనా ఒక మరక పడిందండి, ఆ మరక మీద ఏమవుతుంది, ఒక చిన్న మరక పడితే ఏమవుతుంది, ఆ మరకంగా బలంగా తయారవుతుంది, కొంచెం దృఢంగా తయారవుతుంది, బాగా మందంగా తయారవుతుంది. దాన్ని మళ్ళీ తొలగించుకోవాలంటే ఏమవుతుంది, మళ్ళీ బాగా సామాన్య నీళ్ళతో పోదన్నమాట. సబ్బు వేయాలి, ఒకసారి సబ్బు వేసినా పోదు, మళ్ళీ దాంట్లో ఇంకేదో కొత్త పౌడర్లు వచ్చాయి, అది రుద్దుతే గానీ పోదన్నమాట. అట్లా మాలిన్యం ఎక్కువ పోతుంది మనలో సంస్కారం ఒక అనుభవించడం వల్ల అది ప్రబలం అయ్యే కొద్ది నువ్వు ఎన్నిసార్లు అనిపించా అంత ప్రబలంగా అయిపోతున్నమాట, అంత బాగా క్లారిటీ కనిపిస్తుంటాడు. అది తొలగించడం కష్టం అవుతుందంట. ఆ సంస్కారాన్ని మళ్ళా నిర్ధూతం చేయాలి అంటే, పూర్తిగా క్షాళించాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ముందే చెప్పుకున్నమాట, ఇవి అల్ప ప్రయత్నం చూడ కొన్ని తొలగిపోతాయి, కొన్ని మహాన్ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఒక మసి బట్ట ఉంటుందండి, సామాన్య కొంతమంది బాగా నీట్ గా ఉంటుంది, అది ఒకసారి నీళ్ళు తుడి చేస్తే బాగుంటుంది. కానీ కొన్ని మసి బట్ట ఉంటాయి, మసితోటి నూనెతోటి బాగా అల్లుకపోయి ఉంటామట. మన కర్మ సంస్కారాలు, మన కర్మాశయం కూడా అనాదివాస సంస్కారాలు ఒకసారి ఏమవుతుందంటే పాప కర్మాశలు బాగా నాటకపోయి ఉంటాయన్నమాట. వాటిని పూర్తిగా తోమాలి అంటే ఏమవుతుంది, బాగా నీళ్ళు ఉడకబెడితే గానీ అది శుద్ధి కాదనమాట. అట్లా మనలో సంస్కారం కొన్ని ప్రబలంగా ఉంటాయి, వాటిని మనమే కడుక్కోవాలండి. అది ఎవరు పక్కన వాడు ఎవరు చెప్తే మన కర్మలకు మనమే బాధ్యులము. కాబట్టి అలాంటి స్థితి తెచ్చుకోకూడదు. ఏ రోజు కర్మకు ఆ రోజు వెంటనే శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శుద్ధి చేసుకోవాలంటే మన కర్మ ఉపాయం ఏంటిది, స్వాధ్యాయము, క్రియాయోగము. దీని ద్వారా రోజుకి శుద్ధి అవుతుంది. ముందు చెప్పామట, రోజుకి శరీరానికి ఏ విధంగా అయితే పుష్టి ఏ విధంగా అవుతుందో మానసిక పుష్టి ఎలా అవుతుంది, మానసిక శుద్ధి ఎలా అవుతుందంటే ఈ క్రియాయోగం ద్వారానే. రోజు తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రదానం చేసుకోవడానికి శుద్ధి అవుతుంది. ఇలా చేసినప్పుడు మనకు ఈ కామ, క్రోధ, లోభ ఏవైతే ఉన్నాయో, అవిద్య, అస్మిత, రాగ, ద్వేషాలు ఏవైతే వాటి పట్ల యథార్థమైన స్థితి కలుగుతుంది. ఏది కర్తవ్య అకర్తవ్యాలు, ధర్మ అధర్మాల విషయాల పట్ల మనకు ఆలోచించే శక్తి వస్తుంది. మనం వీటి పట్ల చేయడం మీద కొన్ని ఆలోచన శక్తి కూడా రాదండి, ఆలోచన శక్తి నశించిపోతుంది. కానీ ఇలాంటి స్థితి సమాధి భావన ఎల్లప్పుడూ మన మీద ఆ ప్రభావం చూపించాలంటే మనం ఇటువంటి స్థితిలో ఉండాలి. రోజు నిత్యము ఈ క్రియాయోగం చేసుకుంటూ ఉంటేనే అలాంటి ఆలోచన వస్తుంది. అంటే చూడటే పోతూ ఉంటాం, అది ప్రభావం చూపిస్తుంది, తప్పు ఒప్పు అని చెప్తుంది, దాన్ని విన్నట్టుగా వెళ్ళిపోతుంటాం. విన్నట్టుగా వెళ్ళిపోయామనుకోండి, అది కూడా దానికి తగ్గట్టునే ఆ కర్మాశాన్ని బాగా సంచయం చేసుకుంటుంది. తర్వాత అలాంటి దుఃఖాన్ని ఇస్తుంది. తాత్కాలికంగా బాగానే ఉంటుంది, ఇప్పుడు అనుభవిస్తున్నా అని చెప్పి, కానీ పరిణామం ఏముంటుంది, ఆ పరిణామం నీకు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి వాటిని మనం రక్షించుకోవాలి. అస్తు. ఇప్పుడు గుణవృత్తి విరోధం అంటే ఏమిటి అది చూడండి. గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకినః. గుణవృత్తి విరోధం మనం చెప్పిన పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖం చెప్పిందా. గుణవృత్తి విరోధాచ, గుణవృత్తి అంటే చెప్పాను సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ సత్వగుణము, రజోగుణం, తమోగుణంలో పరస్పరం విపరీతంగా ఉండటం వల్ల సత్వగుణం అంటే ఏమిటి, సుఖం వస్తుంది. రజోగుణం అంటే దుఃఖం. తమోగుణం అంటే మోహాత్మకం, అంటే అంధకార స్థితి ఉంటుందండి, మోహబుద్ధి ఉంటుంది, అక్కడ అంధకారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గుణాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా కూడా ఎప్పుడు విపరీతంగా ఉంటాయి. ఒకసారి సత్వగుణం ఉంటుంది, ఒకసారి రజోగుణం ఉంటుంది, ఒకసారి మోహాత్మకంగా ఉంటుంది. మనకు ఒకసారి సుఖం కలుగుతుంది, ఒకసారి దుఃఖం కలుగుతుంది, ఒకసారి మోహాత్మక అంధకారంలో పడి ఉంటాం అన్నమాట. ఈ 3 స్థితులు మనకి ఎప్పుడు తారుమారు అవుతూ ఉంటాయి, విపరీతంగా స్థితిలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గుణాలు ఉన్నంత సేపు కూడా అవి మనకు దుఃఖం ఇస్తాయి అని చెప్పి వివేకి వ్యక్తి చూస్తున్నాడు. అందుకే గుణవృత్తి విరోధాచ, గుణవృత్తుల్లో విరోధం ఉండటం వల్ల, విపరీతం ఉండటం వల్ల దుఃఖమేవ సర్వం వివేకిన, వివేకవంతులు, జ్ఞానవంతులు దుఃఖమే అని చెప్పి చూస్తున్నారు. యోగాభ్యాస వ్యక్తి ఇది కూడా దుఃఖమే అని చెప్పి చూస్తున్నారు. గుణవృత్తి కూడా గుణాలు ఉంటే అయిపోయా, సత్వగుణం ఉందంటే అయిపోయా, అవి ఖచ్చితంగా మనకు ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి కాబట్టి దుఃఖాన్ని ఇస్తాయని చెప్పి వివేక వ్యక్తి ఈ రకంగా చూస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, అదే విషయాన్ని కొంచెం మళ్ళీ చెప్తున్నాడు. ప్రఖ్యా ప్రవృత్తి స్థితి రూపా స్థితి రూపా బుద్ధి గుణాః పరస్పరానుగ్రహ తంత్రీ భూత్వా శాంతం ఘోరం మూఢం వా ప్రత్యయం
త్రిగుణం ఏవ ఆరభంతే, త్రిగుణం ఏవ ఆరభంతే, త్రిగుణం ఏవ ఆరభంతే. ఓకేనా? ఇదే విషయాన్ని సత్వగుణం, రజగుణం, తమగుణ విషయాన్ని విపరీతంగా ఉంటాయని చెప్పాం కదా. అదే విషయాన్ని ఇక్కడ ఏమిటో ప్రఖ్యా ప్రవృత్తి స్థితి రూప అని చెప్పాడు. ప్రఖ్య అంటే ప్రకాశవంతమైనది, అంటే జ్ఞానవంతంగా ఉంటుంది. రెండో స్థితి అంటే చాంచల్యంగా ఉంటుంది. స్థితి అంటే స్థిరంగా ఉంటుంది, తమోగుణంతో యుక్తమైంది. అంటే ఇదే ఒక మాట చెప్పండి స్థూలంగా. ప్రఖ్య అంటే సుఖము, ప్రవృత్తి అంటే ఇక్కడ అంటే ఒక విషయాల పట్ల ప్రవృత్తి అవుతుంది, అది దుఃఖాన్ని ఇస్తుంది. ఎక్కడైతే ప్రవృత్తి ఉంది, విషయాల పట్ల ప్రవృత్తి దుఃఖాన్ని ఇస్తుంది. స్థితి అంటే తమోగుణం యొక్క స్థితి, అంటే మోహాత్మకమైన స్థితి. దీన్నే ప్రఖ్యా ప్రవృత్తి స్థితి అని చెప్పి 3 రకాలు చెప్పాడు. ఇవన్నీ బుద్ధిలో ఉంటాయి. ఎలా ఉంటాయని? బుద్ధి గుణ, బుద్ధిలో ఉన్నటువంటి గుణాలు. ప్రఖ్యా ప్రవృత్తి స్థితి అంటే ప్రఖ్య అంటే సత్వగుణము, ప్రవృత్తి అంటే రజోగుణము, స్థితి అంటే తమోగుణం. ఇవి ఎక్కడ ఉంటాయి? బుద్ధి గుణ, బుద్ధిలో ఉన్నటువంటి గుణాలు. ఇవేమవుతాయి? పరస్పరానుగ్రహ తంత్రి భూత్వ, పరస్పరం ఒకదానికోటి కలిసిమెలిసి ఏమవుతాయంట? శాంతం అంటే సుఖాన్ని ఇస్తాయంట, శాంత స్థితిని ఇస్తాయంటే సుఖాన్ని ఇస్తాయి. ఘోరం, ఘోరం అంటే దుఃఖాన్ని ఇస్తాయి. అంటే చాంచల్యం ఉన్నప్పుడు అవుతుంది, మనకు దుఃఖమే వస్తుంది, ఏదో ఒక తప్పు చేస్తాం ఖచ్చితంగా, అందుకే ఘోరం అంటే దుఃఖాన్ని ఇస్తుంది. తర్వాత మూఢం వా, ఇంకా ఏమొస్తుంది? అంధకార స్థితిని, అజ్ఞాన స్థితిని ఇస్తుంది, మోహాన్ని ఇస్తుంది. మోహం అంటే అంధకారం, అందుకే మోహం ప్రత్యయం అంటే ఆ అనుభూతిని ఇస్తాయంట. త్రిగుణం ఏవ ఆరభంతే, ఈ 3 గుణాలను ఉత్పన్నం చేస్తాయి. త్రిగుణం అంటే ఈ 3 గుణాలు, ఘోరము స్థితి, శాంత స్థితి, మూఢ స్థితిని ఈ 3 గుణాలను ఉత్పన్నం చేస్తాయి, ఈ అనుభూతిని ఇస్తాయి. ఓకేనా? ఈ గుణాలు ఉన్నాయంటే ఈ రకంగా, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఒకసారి దుఃఖాన్ని ఇస్తాయి, ఒకసారి సుఖాన్ని ఇస్తాయి, ఒకసారి మోహాత్మకంగా అంధకారాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఇవి ఈ 3 గుణాలను ఉత్పన్నం చేస్తాయి అని చెప్పుకున్నాం. ఎందుకంటే చలంచ గుణవృత్తం ఇది. ఈ చలంచ గుణవృత్తం, ఈ గుణం ఏంటి? ఈ గుణాలు ఏంటి? చలంచ ఎప్పుడు చంచల్యమానంగా ఉంటాయన్నమాట. అందుకే క్షిప్ర పరిణామి చిత్తముక్తం, క్షిప్ర పరిణామి చిత్తముక్తం. ఇవి ఎందుకంటే చలంచ గుణవృత్తి, ఈ గుణాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయన్నమాట. కవి ఒకసారి దుఃఖము, ఒకసారి సుఖము, ఒకసారి మోహము, ఈ రకంగా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండవు. అందుకే దుఃఖ సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ చక్రం లాంటివి, భయపడొద్దు. ఇవి ఎప్పుడు దుఃఖం ఉండదు, ఎప్పుడు సుఖం ఉండదు. అలాగే ఎప్పుడు ఈ గుణాలు మారుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు చలంచ గుణవృత్తం, ఈ గుణాలు ఎప్పుడు చాంచల్యంగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అందుకే క్షిప్ర పరిణామి చిత్తముక్తం, ఈ చిత్తాన్ని త్వరగా పరిణామి అయినటువంటి చిత్తము అని చెప్పారు. అంటే త్వరగా ప్రభావితం అవుతుంది, త్వరగా పరిణతం చెందుతుంది. అది క్షిప్ర పరిణామం, త్వరగా పరిణమిస్తుంది అని చెప్పాడు. ఈ చిత్తం ఎలా ఉంటుంది? త్వరగా పరిణమిస్తుంది. ఈ గుణాలు చాంచల్యంగా ఉంటాయి కాబట్టి, తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ఈ 3 పదవాలు వస్తాయి, 3 గుణాలు వస్తాయి. ఏవి? శాంత స్థితి, ఘోర స్థితి, మూఢ స్థితి అనేవి ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఇది కూడా యోగి వ్యక్తి ఇది కూడా దుఃఖంతో కూడుకునేదని చెప్పి అది వదిలేయాలని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఇంకేం చెప్పాడు? ఈ చలంచ గుణవృత్తం అని చెప్పి ఈ క్షిప్ర త్వరగా పరిణామం చెందుతాయి అని ఈ గుణాన్ని చిత్తంలో జరుగుతాయని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత ఏమంటున్నాడే, రూపాతిశయ వృత్యాతిశయాశ్చ పరస్పరేణ విరుద్ధ్యంతే, సామాన్యాని తు అతిశయై సహ ప్రవర్తంతే. రూపాతిశయ వృత్యాతిశయ అంటే రూపాతిశయ ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం అండి. తర్వాత అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము, అనైశ్వర్యం, వీటిని రూపాతిశయం అంటే వీటి రూపాలు ఇలా ఉంటాయి. చిత్తంలో ఎలా ఉంటాయండి? మన చిత్తం ఎలా ఉంటుంది? ధర్మం చేస్తుంది, ఒకసారి అధర్మం చేస్తుంది, ఒకసారి జ్ఞానం సంపాదిస్తుంది, ఒకసారి అజ్ఞానం సంపాదిస్తుంది, ఒకసారి ఐశ్వర్యం సంపాదిస్తుంది, ఒకసారి అనైశ్వర్యం సంపాదిస్తుంది అన్నమాట. అంటే ఈ వృత్తులు ఉంటాయన్నమాట. అందుకే రూపం చిత్తం యొక్క రూపం ఈ రూపంలో ఉంటుంది. అందుకే రూపాతిశయ అని చెప్పాం. వృత్యాతిశయ అంటే ఈ వృత్యాశయ అంటే మనకు ఇవి చెప్పాం కదా, ఈ శాంతము, ఘోరము, పాపం అని చెప్పి ఇవి శాంత స్థితి, ఘోర స్థితి, మూఢ స్థితి. ఈ వృత్తులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ వృత్తులు భిన్న భిన్నంగా ఉంటాయి. మనకు ఎలా ఉంటాయండి? భిన్న భిన్నంగా ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి వృత్యాతిశయం అంటే ఏమిటి? శాంత స్థితి, ఘోర స్థితి, మూఢ స్థితి. అంటే మనం చెప్పుకున్నాం కదా, సత్వగుణము, రజోగుణము, తమో గుణాత్మకమైనటువంటి ఇవి ఎప్పుడు పరిణామం చెందుతూ ఉంటాయి. కాబట్టి చెప్పుకున్నప్పుడు క్షిప్ర పరిణామిని, క్షిప్రంగా పరిణామం చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చిత్తంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పరస్పర రూపాతిశయము, వృత్యాతిశయాశ పరస్పరం విరుద్ధ్యంతి. రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి, ఎప్పుడు సమానంగా ఉండవు. విద్య ఉందనుకోండి, ధర్మం ఉందనుకోండి, అక్కడ అధర్మం ఉండదు. ఒక విద్య ఉందనుకోండి, అక్కడ అవిద్య ఉండదు. ఎక్కడైతే ఐశ్వర్యం ఉంటుందో అక్కడ అనైశ్వర్యం ఉండదు.
అట్లాగా ఈ పరస్పర విరుద్ధంగా ఉంటాయన్నమాట. ఏదో ఒకటే ఉంటుంది, విద్య ఉంటుంది లేదా అవిద్య ఉంటుంది, జ్ఞానం ఉంటుంది లేదా అజ్ఞానం ఉంటుంది, లేదా ధర్మం ఉంటుంది లేదా అధర్మం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది లేదా అనైశ్వర్యం ఉంటుంది. అందుకే ఇవి ఒకదాని కూడా పరస్పరం విరుద్ధంగా ఒకదాని విరుద్ధంగా ఉంటాయి. సామాన్యానితో అతిశయ సహా ప్రవర్తన. సామాన్య స్థితి అయితే మనకు అవి ఈ అతిశయాలతోటే ఏమవుతాయి, వీటితోటే ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి. కొన్ని ప్రధానంగా ఉండకుండా సామాన్యంగా ఉంటాయి. అంటే సామాన్యం తాత్పర్యం సామాన్యానితో అతిశయ సహా ప్రవర్తన. అంటే ఇప్పుడు మనకు సత్వగుణం ప్రధానంగా ఉందనుకున్నామండి, అంటే సుఖం ప్రధానంగా ఉంది. ఆ సుఖం ప్రధానంగా ఉన్నప్పుడు రజోగుణము తమో గుణం యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది, అంటే ప్రభావం చూపించదు. సత్వగుణం యొక్క స్థితి అంటే సుఖం యొక్క స్థితి, జ్ఞానం యొక్క స్థితి ప్రబలంగా ఉంటుంది. అది సత్వగుణం ప్రబలంగా ఉన్నప్పుడు రజోగుణము తమో గుణము శాంతంగా ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి. అవి సామాన్య స్థితిలో ప్రభావం చూపించమంట. ఒకసారి ఏమవుతుంది, రజోగుణం ప్రభావం అవుతుంది. రజోగుణం ప్రభావంగా ఉన్నప్పుడు ఈ సత్వగుణము తమో గుణము శాంతంగా ఉంటాయి, అంటే సామాన్యంగా ఉంటాయి. అప్పుడు ప్రధానంగా ఏముంది, రజోగుణం ప్రధానంగా ఉంది. ఒక్కోసారి తమో గుణం ప్రధానంగా ఉంటుంది, అంధకారం ప్రధానంగా ఉంటుంది. అప్పుడు ఈ సత్వగుణము రజోగుణము ఇవి ఎలా ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి, అప్రధానంగా ఉంటాయి. ఆ ప్రభావం చూపించావు అక్కడ తమో గుణం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు, అది ప్రధానంగా ఉందన్నమాట. ఆ రకంగా ఒకసారి సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఈ రెండు అప్రధానంగా ఉంటాయి, రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మిగిలిన రెండు అప్రధానంగా ఉంటాయి, తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు మిగిలిన ఈ రెండు అప్రధానంగా ఉంటాయి. అందుకే సామాన్యంగా అప్రధానం సామాన్యంగా ఉంటాయి అని చెప్పాడు. అంటే ఏదో ఒకటి ప్రధానంగా ఉంటుంది. అస్తు. అందుకే సామాన్యానితో అతిశయ సహా ప్రవర్తన. సామాన్య స్థితిలో అతిశయాలతో అవి సామాన్యంగా ఉంటాయి, అంటే అణిచివేయబడ్డా ఉంటాయి. ఏదైతే ప్రధానంగా ఉంటుందో అదే ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఈ చక్రం మారుతూ గుణవృత్తులు, ఎందుకంటే క్షిప్ర పరిణామి అని చెప్పాం కదా, అది త్వరగా పరిణామం చెందుతూ ఉంటుందన్నమాట ఈ చిత్తం అనేది. కాబట్టి ఇవి సామాన్యంగా ఉంటాయని చెప్పాం. అందుకే ఏవం ఏతే గుణాః ఇతరేతర ఆశ్రయేణ ఉపార్జిత సుఖ దుఃఖ మోహ ప్రత్యయాః సర్వే సర్వరూపాః భవంతి. అందుకే ఈ ఏవం ఏతే గుణ, ఈ గుణాలు ఏవి మనం చెప్పుకున్నాం కదా, సత్వగుణం రజోగుణం తమగుణం, ఈ గుణాలు ఇతరేతర ఆశ్రయేణ ఒకదానికొకటి పరస్పరం ఒకదానికొకటి ఏమవుతాయి, ఉపార్జిత సుఖ దుఃఖ మోహ ప్రత్యయాః. ఇవి ఒకదానికొకటి ఏమవుతాయంటే వాటి కర్మల ద్వారా ఒకసారి సుఖం ఉంటుంది, ఒకసారి దుఃఖం ఉంటుంది, ఒకసారి మోహాత్మక ఉంటుంది. అవి పరస్పరం ఒకదానికోటి చేసే కర్మలను బట్టి అవి మారుతూ ఉంటాను. విద్య అధ్యయనం లీయమైపోయినా అనుకోండి, అక్కడ సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. సాంసారిక విషయ వాసన పట్లను యుక్తమైననుకోండి, అక్కడ రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ఏముంది అట్లా మూడో స్థితిలో ఉన్నాం అనుకోండి, అజ్ఞాన అంధకార స్థితిలో ఉన్న అక్కడ మోహాత్మకత స్థితి ఎక్కువగా ఉంటుంది, అంటే అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇతరేతర ఆశ్రయణ ఉపార్జిత సుఖ దుఃఖ మోహ ప్రత్యయాః. ఇవి మోహంతో కూడుకునే ప్రత్యయం అవుతాయంట. సర్వే సర్వరూపాః భవంతి. ఇవన్నీ అన్ని రూపాల్లో ఉంటాయి. అంటే ఒకసారి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఒకసారి రజోగుణం, ఒకసారి తమోగుణం ప్రధానంగా ఉంటుంది. అందుకే సర్వే సర్వరూపాః భవంతి. కాబట్టి గుణ ప్రధాన భవ కృతః తు ఏషాం విశేషః. గుణ ప్రధాన భావ కృతః గుణ ప్రధాన భావ కృతః ఏషాం విశేషః ఇతి. అంటే గుణం ఏదైతే ప్రధానంగా ఉంటుందో, ఏంటంటే ఏ గుణం ప్రధానంగా ఉంటుందో అప్పుడు అదే విశేషమైన స్థితి అన్నమాట. గుణ ప్రధాన స్థితి ఏదైతుందో అదే విశేషమైన స్థితి. కాబట్టి మిగిలినవి అవిశేషంగా ఉంటాయి, అంటే సామాన్యంగా ఉంటాయి. కాబట్టి ఈ వృత్తి గుణాల యొక్క పరస్పరం గుణవృత్తి విరోధం అనేది పరస్పర విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒకే స్థితి ఉండదు. కాబట్టి అందుకే తస్మాత్ అందువల్ల దుఃఖమేవ సర్వం వివేకినః. వివేకవంతులు జ్ఞానవంతులు యోగాభ్యాసం చేసిన వ్యక్తులు ఏం చూస్తున్నారు, ఇది కూడా దుఃఖమే. గుణం ఉందంటే ఇప్పుడు సత్వగుణం రజోగుణం ఉందంటే ఖచ్చితంగా దాంట్లో ఈ గుణాలు ఉన్నాయి. ఒకసారి సత్వగుణం వస్తుంది, ఆ ఒక్క సత్వగుణం కోసం చూసామనుకోండి, పక్కనే రజోగుణం సిద్ధంగా ఉంది, ఒకసారి తమోగుణం సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు అన్నమాట. ఈ క్షిప్ర పరిణామని చిత్తం, ఈ చిత్తం ఇది శీఘ్రంగా పరిణామం చెందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది అందుకే చెప్పారు చలంచ గుణవృత్తి. గుణవృత్తి అనేది ఇది చలాయమానమైంది, అంటే చాంచల్యమైంది, ఎప్పుడు ఏ రకంగా మారిపోతే తెలియదు. కాబట్టి దుఃఖమేవ సర్వం వివేకినః అని ఇక్కడ చెప్పుకున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి, తదస్య మహతో దుఃఖ సముదాయ కింద చూడండి, తద్ అస్య మహతో దుఃఖ సముదాయస్య ప్రభవ బీజం అవిద్య. కాబట్టి ఇదంతా మహాన్ దుఃఖ సముదాయానికి, తదస్య మహతో దుఃఖ సముదాయ, మహాన్ దుఃఖ సముదాయానికి ప్రభవ బీజం అవిద్య. వీటన్నిటికీ బీజం ఏంటండి, అవిద్య అని చెప్పాడు. ఏంటి వీటన్నిటికీ దుఃఖ సముదాయం, తాప దుఃఖము, పరిణామ దుఃఖం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. వీటికి కారణం ఏంటి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అన్నిటికీ మూల కారణము అవిద్య. ప్రభవ బీజం, ఉత్పత్తిక బీజం, కారణం ఏదంటే అవిద్య అని చెప్పాడు. కాబట్టి తస్యాశ్చ సమ్యక్ దర్శనం అభావ హేతు. తస్యాశ్చ అవిద్య యొక్క
సమ్యక్ దర్శనం ద్వారా అది తొలగిపోతుంది. కాబట్టి ఈ అవిద్యకు కారణం ఏంటి? సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం పొందినప్పుడు ఈ అవిద్య తొలగిపోతుంది. అందుకే తస్యాస్త సమ్యక్ దర్శనం అభావ హేతు, అభావానికి కారణము. కాబట్టి ఈ అవిద్య తొలగిపోవాలంటే సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దర్శనం చేసుకున్నప్పుడు ఈ అవిద్యక కారణం ఏదైతే ఉందో అది తొలగించుకోవచ్చు, విద్య ద్వారా తొలగించుకోవచ్చు. అందుకే ఇది అభావ హేతు అంటే అభావానికి కారణము. అది ఏ రకంగా చెప్పాడంటే ఇది ఒక దృష్టాంతం చెప్పాడు ఇక్కడ చూడండి. యథా చికిత్సా శాస్త్రం చతుర్వ్యూహం. ఈ చికిత్సా శాస్త్రం అంటే ఆయుర్వేద శాస్త్రం 4 విభాగాలంట. ఎలాగంట? రోగహేతు, ఆరోగ్యం, భైషజ్యం ఇది. అంటే ఈ వైద్య శాస్త్రంలో మనకు ఆయుర్వేదం ఏం చెప్పారంటే ముందు రోగం ఏంటి తెలుసుకుంటాం, ముందు రోగం తెలుసుకోవాలి. తర్వాత ఆ రోగం ఏదో ఉందో ఆ రోగానికి కారణం ఎందుకు వచ్చింది. రోగం ఉందంటే రోగం ఏదో కారణం ఉంది, ఖచ్చితంగా ఏదో ఒకటి కారణం ఉంది అంటే ఆ రోగం వచ్చిందన్నమాట. ఆ రోగానికి కారణం ఏంటి? అందుకే రోగహేతు, ఆ రోగానికి కారణం, రోగం ఎలా వచ్చింది. తర్వాత ఏం చేస్తాము? ఆ రోగ కారణం తెలుసుకున్న తర్వాత దానికి మందు ఇస్తాం, భైషజ్యం. ఆరోగ్యం ఏంటి? దానికి ఆరోగ్యం ఏంటి? ఈ మందు ద్వారా దీనికి ఉపశమనం కలుగుతుంది, అందుకే అది ఆరోగ్య స్థితి చూస్తాం. తర్వాత భైషజ్యం ఇది అంటే ఆ చికిత్స ఎలా చేయాలి, రోగం ఏంటి, ఆ రోగానికి కారణం ఏంటి, తర్వాత స్వస్థత అంటే ఏమిటి, ఈ రోగం లేనప్పుడు వ్యక్తి ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడు. తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే మనకు దానికి మందు ఏంటి, భైషజ్యం ఏంటి అంటే దానికి మందు చికిత్స ఏంటి. అలాగా ఈ ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది? 4 రకాలు చెప్తున్నాం అన్నమాట. ముందు రోగం ఏంటి తెలుసుకోవాలి, ఆ రోగానికి కారణం ఏంటి, తర్వాత ఆరోగ్యం ఏంటి, ఆ ఆరోగ్యానికి ఉపాయం ఏంటి, మందు ఏంటి, ఆరోగ్యం ఉండాలంటే దానికి చికిత్స ఏంటి. కానీ ఈ 4 రకాలుగా చికిత్స శాస్త్రం చెప్తుంది. అదే విధంగా ఇదమపి శాస్త్రం చతుర్వ్యూహమేహ. ఈ యోగ శాస్త్రం కూడా ఈ 4 రకాలుగా 4 విభాగాలుగా చేశారన్నమాట. ఇది 4 విభాగాలు ఈ యోగ శాస్త్రం కూడా. ఏ రకంగా? సుఖం ఏంటి, ఆ సుఖానికి కారణం ఏంటి, ముందు సుఖం తెలుసుకోవాలి. ఆ సుఖం ఇది ఈ రకంగా ఉంటుంది, ఆ సుఖాన్ని పొందాలి ఏం చేయాలి? సుఖాస్య కారణం, ఆ కారణం తెలుసుకోవాలి. తర్వాత దుఃఖం ఏంటి, ఆ దుఃఖానికి కారణం ఏంటి. ఈ రకంగా 4 రకాలు యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనకు శుభకర్మలు చేసుకుంటా మనకి యథార్థ జ్ఞానం తెలుసుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి ముందు ఈ 4 విషయాలు తెలియాలన్నమాట. ఈ విధంగా ఆయుర్వేద శాస్త్రం ముందు రోగానికి కారణం ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఆరోగ్యానికి దానికి ఉపశమనం ఏంటి, ఆరోగ్యం ఉండాలి ఏం చేయాలి, ఈ రకంగా 4 రకాలుగా ఉంటాయో అలాగే సుఖం ఏంటి, సుఖానికి కారణం ఏంటి, దుఃఖం ఏంటి, దుఃఖానికి కారణం, వీటి యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది అన్నమాట. యథార్థ జ్ఞానం మనకు కలుగుతుంది. యథార్థ జ్ఞానం కలిగినప్పుడు మనలో ఈ యోగి వ్యక్తి కానీ ఎవరైనా కానీ దాంట్లో మనకు ఏదైతే చేయాలో అదే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. మన నిత్య శాశ్వత సుఖం ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ 4 రకాలు చెప్పాడు. ఇదమపి శాస్త్రం చతుర్వ్యూహం, 4 రకాలు, 4 విభాగాలు. అదే విధంగా ఇంకోటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. తద్యత సంసార హేతు మోక్షోపాయ ఇది. ముందు ఈ బ్రహ్మాండం అంటే ఏమిటి? ఈ బ్రహ్మాండానికి సంసార హేతువే కారణం. ఈ సంసారానికి కారణం ఏంటి, సంసారం ఏంటి, ఈ సంసారానికి కారణం ఏంటి, తర్వాత మోక్షం అంటే ఏమిటి, ఈ సంసారం కారణం ఉంది, సంసారం దీని వల్ల వచ్చి తెలిసింది, అది మోక్షం అంటే ఏమిటి, ఆ మోక్షాన్ని పొందాలంటే దాని ఉపాయం ఏంటి, స్థానం ఏంటి. మోక్ష ఉపాయ, మోక్షాన్ని పొందాలంటే ఈ సమాధిని పొందాలి, దానికి కారణం ఏంటి. 4 రకాలు తెలుసుకున్నప్పుడు, యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనకు ఏదైతే చేయాలో అది చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాము అని చెప్పారు. కాబట్టి తత్ర దుఃఖ బహుళ సంసారో హేయ. అందుకే ఈ దుఃఖ బహుళంగా ఉంది సంసారంలో, కాబట్టి దాన్ని వదిలిపెట్టాలి. అందుకే తత్ర ఇక్కడ ఇప్పుడు 4 రకాలు చూసాం కదా. సంసారం ఏంటి, సంసార కారణం ఏంటి, మోక్షం ఏంటి, మోక్షానికి ఉపాయం ఏంటి. వీటిని తెలుసుకోవాలి, ఏం చేయాలి, మనకి ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు సమ్యక్ దర్శనం అయినప్పుడు మనకి అలాంటి ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది సమ్యక్ దర్శనం అయినప్పుడు? చెప్పారు. తత్ర దుఃఖ బహుళ సంసార హేయ. ఈ సంసారం దుఃఖం బహుళంగా ఉంది కాబట్టి, సుఖంలో కూడా దుఃఖం ఉంది కాబట్టి, మిశ్రితమైంది కాబట్టి హేయ, అదే వదిలిపెట్టదగినది. తర్వాత ప్రధాన పురుషయో సంయోగ హేయ హేతు. ప్రధాన అంటే ప్రకృతి, పురుష అంటే జీవాత్మ. ఈ ప్రధాన పురుషయో సంయోగ, ఈ జీవాత్మకు ఈ శరీరానికి సంయోగమే ఈ దుఃఖానికి కారణము. హేయ హేతు అంటే దుఃఖానికి కారణము. ఈ సంయోగం ఉంది కాబట్టి మన దుఃఖం వస్తుంది. సంయోగం లేకపోయిందనుకో ఈ దుఃఖం ఉండదు. అందుకే ఇది కూడా ప్రధాన పురుష సంయోగ హేయ హేతు అంటే దుఃఖానికి కారణము. కాబట్టి సంయోగస్య అత్యంతికి నివృత్తి హానం. ఈ సంయోగానికి అంటే ఈ జీవాత్మకి శరీరానికి సంయోగం ఏదైతే జరిగిందో ఆ అత్యంతికి నివృత్తి, వీటిని తొలగించుకోవడమే హానం, అంటే వీటికి నాశనం చేయడం అన్నమాట.
ఈ సంయోగాన్ని నాశనం చేసామనుకోండి, ఈ సంయోగం నాశనం అయినప్పుడు మనకు మోక్షం కలుగుతుంది. కాబట్టి సంయోగ శరీరానికి జీవాత్మక సంయోగం ఏదైతే కలిగిందో ఆ సంయోగ ఆత్యంతికి నివృత్తిది హానం. హానం అంటే నాశనం చేయడం అంటే ఈ సంయోగాన్ని నాశనం చేయడమే మనకు మోక్షం కలుగుతుంది. ఆయన సంయోగం జన్మ లేకుండా చేసామనుకోండి, సంయోగం లేకుండా చేసామనుకోండి, అక్కడ మోక్షం కలుగుతుంది మనకు. కాబట్టి ఈ సంయోగాన్ని నాశనం చేయాలి, హానం చేయాలి. హానం చేసినదా హానో ఉపాయ సమ్యక్ దర్శనం. ఈ హానికి ఉపాయం ఏంటి? సమ్యక్ దర్శనం. ఈ నాశనం చేయాలి ఏం చేయాలి? సమ్యక్ దర్శనం అంటే యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం ద్వారా మనం ఈ సంయోగాన్ని నాశనం చేయవచ్చు. సంయోగం పురుషునికి జీవాత్మకు ఉండే సంయోగం ఎందుకు వచ్చింది? కర్మాశయం వల్ల వచ్చింది. ఆ కర్మాశయాన్ని తొలగించుకోవాలి ఏం చేయాలి? సమ్యక్ దర్శనం కావాలి, అంటే సమ్యక్ జ్ఞానం కావాలి, యథార్థ జ్ఞానం కావాలి. యథార్థ జ్ఞానం అంటే మన శాస్త్రాధ్యయనం చేసుకోవాలి, క్రియాయోగం చేసుకోవాలి. ఋషి మహర్షులు చెప్పిన విధంగా మన వేదానుకూల గ్రంథాలు చెప్పిన విధంగా శాస్త్రం చదువుకోవడం వల్ల మనకు యథార్థ జ్ఞానం వస్తుంది. ఎందుకు? జ్ఞానాత్ ముక్తి అని చెప్పాం. జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ హానోపాయ ఉపాయం ఏంటంటే ఈ సంయోగానికి నాశనం చేయడానికి ఉపాయం ఏంటంటే సమ్యక్ దర్శనం అని చెప్పుకున్నాం. ఓకే, అస్తు. లాస్ట్ చూడండి. తత్ర హాతు స్వరూపం ఉపాధేయం వా హేయం వా నా భవితుం అర్హతి. ఇక్కడ మళ్ళీ ఒక సందేహం వస్తుంది. సరే, వీటిని సంయోగం నాశనం చేయాలంటే సంయోగ నాశనం ఏంటంటే అంటే ఆత్మనాశనం అయిపోతుంది. సంయోగం అంటే జీవాత్మ శరీరం యొక్క సంయోగమే మనకి దుఃఖానికి కారణం అని చెప్పారు. దాన్ని తొలగించుకోవాలని చెప్పారు. అది సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం ద్వారా తొలగిపోతుంది. తత్ర హాతు అంటే ఇక్కడ త్యాగం చేసే వ్యక్తి ఎవరైతే యోగాభ్యాసం ఎవరైతే ఉన్నారో, హాతు స్వరూపం అంటే ఆ జీవాత్మ యొక్క స్వరూపం ఉపాధేయం హేయం వా నా భవితుం అన్నది. అది ఉపాధేయం అంటే దాన్ని గ్రహించడం కానీ తొలగించడం కానీ సాధ్యం కాదు. ఈ శరీరం యొక్క స్వరూపాన్ని జీవాత్మ యొక్క స్వరూపాన్ని తొలగించడం కానీ లేదా వీటిని నాశనం చేయడం కానీ అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? హానే తస్య ఉచ్ఛేదవాద ప్రసంగ ఉపాదానేచ హేతువాద. హానే తస్య ఉచ్ఛేదవాద ప్రసంగ. హాని అంటే ఒకవేళ జీవాత్మను సంయోగాన్ని నాశనం చేయాలనుకోండి, సంయోగం నాశనం అయినప్పుడు జీవాత్మ యొక్క నాశనం అయిపోతుందని అర్థం. అంటే ఆ రకం తీసుకుంటామా? జీవాత్మకు నాశనం అవుతుందా? జీవాత్మ నాశనం కాదు. మరి ఏం నాశనం అవుతుంది? ఆ సంయోగానికి కారణం మూల కర్మాశయం దాన్ని నాశనం చేసుకుంటాము. ఒకవేళ ఉపాదానం ఒకేలా అది లేదంటే ఉంటుందని అనుకోండి, ఉంటుంది సంయోగం ఉంటుంది అనుకోండి, సంయోగం ఉంటే దానికి ఉత్పత్తి వినాశం కూడా ఉంటుంది. అంటే ఉత్పత్తి వినాశం అవుతుందా? ఉపాదానేచే హేతువాద అంటే ఆ హేతువాదం ఉపాదానం అంటే సంయోగం ఉందంటే ఖచ్చితంగా దానికి వినాశం కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఉత్పత్తి నాశనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు దోషాలు వచ్చేస్తాయి మనకు. అంటే ఈ జీవాత్మను సంయోగ హేతు అన్నప్పుడు ఈ స్వరూపాన్ని నాశనం చేసుకోవాలన్నా లేదంటే ఈ సంయోగానికి కారణం మూల కర్మాశయం దాన్ని నాశనం చేసుకోవాలి అంటే సందేహంగా పూర్వపక్ష అడుగుతున్నమాట. తత్ర హాతు యోగాభ్యాసం స్వరూపం ఉపాధేయం హేయం వా నా భవితుం అది. ఈ స్వరూపం యొక్క ఆత్మ యొక్క స్వరూపం ఇది గ్రహించాలన్నా తొలగించనేది అది నా భవితు అది చెప్పలేము అన్నమాట. ఎందుకు చెప్పలేము? హాని తస్సు ఉచ్ఛేదవా ప్రసంగా వస్తుందంట. హాని చేయడంలో జీవాత్మ హాని చేయడంలో అది నష్టం అవుతుందనే మన సిద్ధాంతం వస్తుంది. కానీ జీవాత్మ శాశ్వతమైన నిత్యమైన సిద్ధాంతం విరుద్ధం అవుతుంది. కాబట్టి ఉచ్ఛేదవాద ప్రసంగం వస్తుంది. తర్వాత ఉపాదాన దాన్ని లేదు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అనుకోండి. అది సంయోగం కాదు, సంయోగం ఏదైతే ఉందో దానికి మళ్ళీ వినాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దోషం వస్తుంది, హేతువాద ప్రసంగం వస్తుంది, ఇది నాశనం అవుతుందని చెప్పి. ఉత్పత్తి ఉంటే నాశనం కూడా కలుగుతుంది, దోషం వస్తుంది. కాబట్టి ఉభయ ప్రత్యాఖ్యానేచ ఇది ఈ ఉత్పత్తి లేదు, నాశనం లేదు, రెండు హానము ఉపాదానం ఏది లేదు, హానే ఉపాదానం ఏది లేదన్నప్పుడు ఉభయ ప్రత్యాఖ్యానించే శాశ్వతవాద అంటే నిత్య సిద్ధాంతం ఇది ఏతత్ సమ్యక్ దర్శనం. ఉభయ ప్రత్యాఖ్యానించే శాశ్వతవాద అంటే నిత్య సిద్ధాంతం. ఇది ఉపాదానం లేదు, హానం లేదని చెప్పుకున్నాం అనుకోండి, నిత్యంగా ఈ ఆత్మ జీవాత్మ శాశ్వతమైంది, నిత్యమైందని మనకు సిద్ధాంతం మనకు ఉపస్థితం అవుతుంది. కాబట్టి అది అంటే ఈ రెండు వాదాలను తొలగించుకున్నప్పుడు, నిరసన చేసినప్పుడు జీవాత్మ నిత్యత్వాన్ని జీవాత్మ నిత్యంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది సిద్ధాంతమే శాశ్వతవాద సిద్ధాంతమే మనకు ఉపస్థితం అవుతుంది. అది ఎలా అవుతుంది? ఇది ఏతత్ సమ్యక్ దర్శనం, ఇదే యథార్థ జ్ఞానం. ఇది ఈ ఆత్మ జీవాత్మ అనేది యథార్థంగా ఉంటుంది అనేదే మనకు సమ్యక్ జ్ఞానం అంట. అది దానికి నష్టం కలగదు, ఎప్పుడు ఉత్పత్తి అయిపోయి మళ్ళీ నష్టమే మళ్ళీ ఉత్పత్తి అవుతుంది అలా కూడా కాదు, ఎల్లప్పుడూ ఉంటుంది. పూర్తిగా నష్టం కాదు, మళ్ళీ నష్టం కావడం మళ్ళీ ఉత్పత్తి అలాంటి స్థితి కూడా ఉండదు. కాబట్టి అలా నిత్యంగా శాశ్వతంగా ఉంటుంది అనేదే యథార్థ జ్ఞానం అని ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి శాశ్వతవాద ఇది ఏతత్ సమ్యక్ దర్శనం, ఇదే యథార్థ దర్శనం. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి అని
మనం ఇక్కడ చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా మనం ఈ పరిణామ తాప సంస్కార దుఃఖై గుణ విరుక్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకిన అనే సూత్రంలో ఉన్నటువంటి వ్యాస భాషని చూసాము. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉండొచ్చు. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.